దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు మీరు సమీపంగా ఉండి వాక్యం వినటం మనకెంతో మేలుకరం. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును ప్రశస్తుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభప్రదమైన నామములో మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దైవికమైన ప్రేమను బట్టి, ఆయన సంకల్పమును బట్టి ఈ రాత్రి ఈ గ్రామంలో తొలిసారి సువార్త ప్రకటన చేయుట కొరకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ కొలది నాకు ఈ చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీ యొక్క సంఘ కాపరి గారు, దేవుని పనిలో నా తోటి జత పనివారు, ఈ సభల కన్వీనర్ గారైన దైవదాసులు ఇమ్మానుయేల్ గారికి, వారి యొక్క సంఘముకు, సంఘ పెద్దలకు, అలాగే వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. అలాగే నాకంటే శ్రేష్ఠులైన వయసు రీత్యా, అనుభవ రీత్యా సేవకులు, ఘనులైన సేవకులు ఇక్కడ ఉన్నారు. ఆయా స్థలాల నుంచి వచ్చిన దేవుని సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఒకమారు దేవునికి చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎస్పెషల్లీ ప్రత్యేకించి నేను ఈ ప్రాంతాలకి పరిచయం అవ్వడానికి, నన్ను ప్రతి స్థలంలోనికి సాధ్యమైనంత వరకు పరిచయం చేస్తూ, ఈ స్థలంలోనికి, ఈ ప్రాంతం, ఈ సైడ్లోనికి నన్ను ఆహ్వానించి నన్ను అనేక మందికి దేవుని ప్రేమను బట్టి పరిచయం చేస్తూ వస్తున్న దైవదాసులు, నాకు అత్యంత ఆప్తులు, గత అనేక సంవత్సరాల నుంచి సుపరిచితులైన మన ముప్పాళ్ళ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, మరి పేతురెడ్డి గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, కృతజ్ఞత లేనివాడే స్వచ్ఛమైన గజ దొంగ అంట. కనుక కృతజ్ఞత ఉండాలి. కనుకనే అందరికీ ఇలా ధన్యవాదాలు చెప్పడానికి కారణం ప్రియులారు. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మరి ఉన్న గ్రామం నుంచే కాకుండా ఆయా గ్రామాల నుంచి, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు అని నేను విన్నాను. కనుక ప్రతి ఒక్కరికి, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, యవనస్తులు, చివరికి పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి నేను తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అనంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. వాక్య ప్రకటన చేయడానికి నేనైనా, వాక్య ప్రకటన వినడానికి మీరైనా సజీవుల లెక్కలో ఉన్నామంటే ఇట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని భిక్ష, దేవుని కృప. అమెరికా దేశంలో మనకులాగా గవర్నమెంట్ హాస్పిటల్సే ఉండవండి. అక్కడన్నీ ప్రైవేట్ హాస్పిటల్సే ఉంటాయి. కనుక హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. కనుక అమెరికాలో ఉండే ప్రజలు ఇన్సూరెన్స్ కడుతూ ఉంటారు. ఆ ఇన్సూరెన్సు కంపెనీ వాళ్ళే వీళ్ళకి హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్ పే చేయాలో వాళ్ళే పే చేసేస్తారు. కనుక కొన్ని రూల్స్ వాళ్ళు పెడతారు. సాధారణమైన ప్రసవం, గర్భం వచ్చిన అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ అయితే 3 రోజులే ఉండాలి. ఒకవేళ ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తే వారం రోజులు మాత్రమే ఉండాలి. ఒకవేళ గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వస్తే 20 రోజులే ఛాన్స్ ఇస్తారు. కిడ్నీ ఆపరేషన్ చేసి చేంజ్ చేయాలంటే 15 రోజులే అవకాశం. ఇలా దేనికి ఎన్ని దినాలు ఉండో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నిర్ణయిస్తారు. అయితే ఒకరోజు అమెరికా దేశంలో ఒక నిండు గర్భిణి ఉంది. రేపో మాపో ప్రసవిస్తుంది అన్నట్టుందండి. అయితే తన భర్త 10 రోజుల క్రితం వేరే దేశానికి ఉద్యోగం, వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయాడు. సడన్గా
ఈ అమ్మాయికి నొప్పులు ప్రారంభించబడ్డాయి. భర్తకు ఫోన్ చేసింది, ఫోన్ కలవలేదు. మళ్ళీ ట్రై చేసింది, ఫోన్ కలవలేదు. నొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే ఆ అమ్మాయికి అటాచ్ చేశారో కార్డు తీసుకుంది. మళ్ళీ భర్తకు ఫోన్ ట్రై చేస్తుంది, కలవలేదు. ఇల్లంతా వెతికింది డబ్బుల కోసం. $200 కంటే ఎక్కువ దొరకలేదండి. ఆ డబ్బుతో ట్యాక్సీ మాట్లాడేసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే రాశారో అక్కడికి వెళ్ళిపోయింది. బై ది గాడ్స్ గ్రేస్, దేవుని కృప, ఎలాంటి ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ పండంటి మగ బిడ్డని ప్రసవించింది. ప్రియులను కనిన మొదటి దినం నుండి భర్తకు ఫోన్ చేస్తుంది, కలవడం లేదు. 3 రోజులు ఫోన్ చేస్తూనే ఉంది, కలవట్లేదు. రూల్స్ ప్రకారం 3 రోజులే ఉండాలి. 4వ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాలి. 4వ రోజు డాక్టర్లు వచ్చారు. చేతులు జోడించి వాళ్ళకి ఇలా చెప్తుంది, అయ్యా నా పరిస్థితి చూస్తున్నారు మీరు, నా కనీసం ప్రక్కన పరిచర్య చేయడానికి కూడా ఎవరు లేరు. లేకపోయినా పర్లేదు, కానీ నా భర్త ఫోన్లో కలవడం లేదు. నేను ఇంటికి వెళ్తే వాడుకోవడానికి చేతిలో డబ్బులు కూడా లేవు. కనుక 3 రోజుల నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, ఇంకొక రోజు అవకాశం ఉండయ్యా. డాక్టర్లు రూల్స్కి వ్యతిరేకం అమ్మా, అయినా ఈ 3 దినాల నుంచి నీ పరిస్థితి చూస్తున్నాం కనుక ఎలాగలా ఇంకొక రోజు ఉండటానికి ఒప్పుకుంటాం. ఈ 4వ రోజు మాత్రమే ఛాన్స్, రేపు మాత్రం నువ్వు డిశ్చార్జ్ వెళ్ళిపోవాల్సిందే అని అన్నారు. ఒకరోజు అనుమతి ఇచ్చినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపి 4వ రోజు అంతా భర్తకి ఫోన్ ట్రై చేస్తుంది, కలవట్లేదు. ప్రియులరు 5వ రోజు హాస్పిటల్ డాక్టర్లు బలవంతంగా అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన డబ్బులతో ఎలాగలా పండంటి 4 రోజులు బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటి తలుపులు తెరిచింది, లోపలికి వెళ్ళింది. హాల్లో ఉన్న సోఫా మీద 4 రోజులు మగబిడ్డను పడుకోబెట్టింది. బయటకు వచ్చింది, తలుపుల దగ్గరికి వేసింది. రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికో తెలుసా, తన ఫ్రెండ్ ఉంది పక్క వీధిలో. ఆ ఫ్రెండ్ని అడిగి ఖర్చులకు డబ్బులు కూడా లేవు, డబ్బులు అడుగుదామని వెళ్ళింది. పని పూర్తి చేసుకుంది, వచ్చేసింది. తలుపులు తీసింది, ఇంట్లోకి వెళ్ళి హాల్లో సోఫాలో కళ్ళు అటుపక్క చూసింది. అంతే, సోఫాలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన చూసి గుండెలు బాదుకోవటం ప్రారంభించింది. ఏం జరిగిందో తెలుసా, డబ్బులు అడగడం కోసం తన బిడ్డని సోఫాలో పడుకోబెట్టి వెళ్ళింది. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి జర్మన్ షెపర్డ్ కుక్క ఒకటి ఉంది, దానికి 4 రోజుల నుంచి ఆహారం లేదండి. ఎప్పుడైతే బిడ్డను పడుకోబెట్టి వెళ్ళిపోయిందో తల్లి, ఆ కుక్క ఆకలికి తట్టుకోలేక ఈ 4 రోజులు బిడ్డని చంపుకు తినేసింది. అది సోఫా అంతా రక్తసిక్తం అయిపోయింది. పిల్లోడు లేడిగా. తల్లి వెర్రి కేకలు పెట్టుకుంటా అరుచుకుంటా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పరిగెడతా ఉంది. ఎక్కడికో తెలుసా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందండి. హాస్పిటల్ వాళ్ళ మీద కేసు పెట్టింది. నా భర్త వచ్చిందాక నన్ను హాస్పిటల్లో ఉండనించినట్లయితే ఇలా జరిగేది కాదు. నా బిడ్డ నాకు దక్కేవాడు, నాకు న్యాయం చేయాల్సిందే అంటూ కేసు పెట్టేసింది. కేసు పెట్టిన మరుక్షణమే పేపర్లో టీవీలో పడిపోయింది. ఆ నోట ఈ నోట పడి ఎంపీలు కూర్చుకునే పార్లమెంట్ దాకా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి. ఇక పార్లమెంట్లో స్పీకర్ కూర్చొని ఉన్నాడు. ఒక్కొక్క ఎంపీ లేచి ఈ పేపర్లు తీసి దీని గురించే మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఒక ఎంపీ లేచి ఇలాగ అన్నాడంట, ఆ తల్లి బిడ్డను పోగొట్టుకోవడానికి కారణం నాకేమనిపిస్తుందంటే ముమ్మాటికి ఆ తల్లి తప్పే, బిడ్డను కూడా వెంట తీసుకెళ్ళినట్టయితే ఇలా జరిగేది కాదేమో అని ఒక ఆయన చెప్పు కూర్చున్నాడట. ఇంకొక ఎంపీ లేచి అన్నాడట, ఎలాగయ్యా బిడ్డను తీసుకెళ్ళేది, పచ్చి శరీరం, నడవటమే ఎక్కువైతే ఇల్లు క్షేమం అనుకుంది, ఇది ముమ్మాటికి ఆ అమ్మాయి కేసు పెట్టినట్టుగా హాస్పిటల్ వాళ్ళ తప్పే, న్యాయం జరగాల్సిందే అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఎంపీ లేచి ఇలాగ అన్నాడు, ఇది ఆ అమ్మాయి తప్పు కాదు, డాక్టర్ల తప్పు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ తప్పు, ఇది మరి పెట్టడం ఏంటి అని ఆయన అన్నాడు. ఇలా నోటుకొచ్చినట్టు తెలివి ఉన్న వాళ్ళందరూ
రకరకాలుగా మాట్లాడుతుంటే చివరిగా రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొంది యేసుని వెంబడిస్తున్న ఒక ఎంపీ గారి పైకి లేచి ఇలాగ అన్నాడు చివరిలో. ఏంటో తెలుసా? అయ్యా, ఆ తల్లి ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి నాకేమనిపిస్తుందో తెలుసా? మీరందరు రకరకాల కారణాలు చెప్పారు. ఆ తల్లి తప్పు కాదు, డాక్టర్ల తప్పు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ తప్పు కాదు. దేవుడు కాపాడకపోతే ఎవడో కాపాడలేడయ్యా అన్నాడంట. దేవుడు కాపాడకపోతే ఎవడో కాపాడలేడయ్యా అన్నాడట. అందరూ ఆ మాటకి ఎక్కిపోయించారు ప్రియులను. ఈ మాట చెప్పడానికి రీజన్ లేకపోలేదు. దేవుడు కాపాడకపోతే ఎవరు బ్రతకరండి. 4 రోజుల బిడ్డే కాదు, 40 సంవత్సరాల వ్యక్తే కాదు. అందుకే ఈ రాత్రి నేనైనా నువ్వైనా సజీవమైన స్థితిలో ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడాడు. చేతుల నుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడిచ్చే కాపుదలకి దేవుని ఎన్ని మార్లు స్తుతించినా కొదువే కదా అండి. ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుకొని ప్రార్థన చేసుకుని దైవ సందేశంలోనికి వెళదాం. దేవుడు బ్రతికించిన పరిస్థితిని బట్టి ఈ రోజు వరకు దేవుడు నీకు నాకు కొదువు లేకుండా, కొరత లేకుండా, ఉన్నంతలో సంతృప్తిగా తినడానికి, అన్నిటికి మించి ఎందుకు బతికించాడో తెలుసా అమ్మా? ఎందుకు బ్రతికించాడో తెలుసా సహోదరుడా? ఈ రాత్రి ఇక్కడికి రావాలి, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి. ఈ రాత్రే రాకడొస్తే ఎత్తబడాలి. అందుకోసమే దేవుడు నిన్ను కాపాడాడు. 4 రోజుల బిడ్డను కాపాడలేడు. దేవుడు కాపాడకపోతే ఎవడు ఏం చేయలేడు. దేవుడిచ్చిన కాపుదలను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం ఇంకోసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాటే అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోయినా రెండోసారి గళాన్ని కలిపి నాతో కలిపి పాడండి ప్రియులను. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్నా నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. అందరూ చప్పట్లు కొడదాం. తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. స్తోత్రం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవ నీ చేతును. మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవ నీ చేతును. అందరం నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న
చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. అందరం ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. Once again. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్నా నా సమస్తమా. హల్లెలూయా. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us క్లోజ్ అవర్ ఎవ్రీబడి లెట్ us క్లోజ్ అవర్ ఐస్. అందరం కన్నులు ముద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఈ రాత్రి మీ దిన దాసులని, సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ, యవనస్తులను, పెద్దలను, గ్రామ ప్రజలందరినీ కూడా మీరు ప్రేరేపించుకొని గత రాత్రి నుండి రేపటి రాత్రి వరకు మీరు తలపెట్టి జరిగిస్తూ కొనసాగిస్తూ ఉన్న ఈ సభలను బట్టి స్తోత్రాలు. నిన్నటి దినం దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ రెండో దినం ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, చప్పట్లు కొడుతూ నిన్ను స్తుతించడం ద్వారా, లేచి నిలువబడి స్తుతి ఆరాధన చేయడం ద్వారా కూడా మీ నామమును హెచ్చించుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో విలువైన, శ్రేష్టమైన నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ నీ పాద సన్నిధికి వచ్చి కూర్చున్నాము నాయన. ఆనాడు నీ పాదాల యొద్ద కూర్చుని ఉన్న మరియతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి మాతో కూడా మాట్లాడండి ప్రభు. ఆనాడు 3 దినాలు కొండ మీద చేరి వచ్చిన జనులతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి మాతో కూడా మాట్లాడండి నాయన. ఆనాడు సిలువలో దొంగతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి మాతో కూడా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ఈ స్థలం అంతటి మీద, ఈ స్థలములోనైనా నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నిలబడిన నీ దాసుడనైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ నోటి బోరగా, మీ చేతి ఆయుధంగా వాడుకునమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఈ రాత్రినైనా అట్లీస్ట్ ఒక్క ఆత్మైన రక్షించబడే ధన్యతను మీరు దయచేయండి నైనా. మీ కార్యాలను జరిగించమని, ఈ యొక్క వాక్య పరిచర్య ముగింపు పర్యంతం వరకు కూడా ఎలాంటి ఆటంకాలు పనిచేయబడకుండా సమస్తమును మీ ఆధీనంలో నిలుపుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, వాక్య భాగములోనికి మనం వెళదాం. ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. రెండవది, నిన్ను బట్టి నీ ప్రక్క వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది అని నేను ప్రకటన చేస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం. అందరూ తెరుద్దాం. చదవగలిగిన వారు, చూడగలిగిన వారు, let us open our Bibles to read the scripture. The book of Saint Matthew. The book of Saint Matthew chapter 12. 12వ అధ్యాయం verse 42. 42వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలండి. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఎవరు
ఎవరితో అంటూ ఉండంగా సువార్తికుడైన మత్తయి గారు దీన్ని గ్రంథస్థం చేశారు అనంటే అక్షరాల మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలు పలుకుతున్నారండి. ఎవరితోనే తెలుసా? వచ్చిన శాస్త్రులతో, పరిసయ్యులతో మరియు కూడి వచ్చిన ప్రజలతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభువారే పలుకుతున్నారు కనుక దీనిలో ఉన్న విషయాలు ఈ రాత్రి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే విమర్శ సమయమున అంటూ ప్రారంభించాడు. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చెప్తున్న మాట చూడవలసిన పని లేదు. ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయము కలదు అని బైబిల్ చెప్తాం. ఎన్నో సమయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న సమయం ఏంటంటే విమర్శ సమయము అని అంటాడు భక్తుడు. దేవునికి ప్రియ కుమారుడు, మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులరు, విమర్శ సమయం నిజమే ప్రియులరా. మన యొక్క దేహములతో చేసినవి క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటన్నిటిని బట్టి మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అంటాడు అపోస్తలుడైన పౌలు గారి. ప్రియులరు, మనలోని ప్రతివారే తన గురించి తాను దేవునికి తప్పక లెక్క అప్ప చెప్పవలయును అని అంటాడు భక్తుడు. ప్రియులరు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలు అంటాడు, చూడవలసిన పని లేదు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము అని కూడా అంటాడు. ప్రియులరు, కనుక మనందరికీ ఒక విమర్శ సమయం ఉంది. ప్రియులరు, ఆ దినాన నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన నీతి క్రియలు, నువ్వు వెంబడించిన దేవుణ్ణి వెంబడించిన సాక్ష్య జీవితాన్ని బట్టి నువ్వు దేవునితో ఉండాలో నరకంలోనికి వెళ్ళాలో సమయమున మనకు తీర్పు తీర్చబడుతుంది. ప్రియులరు, ఇలాంటి విమర్శ సమయమునంట వినండి, దక్షిణ దేశపు రాణి వచ్చి నిలబడిద్దట. హూ ఇస్ షీ? ఎవరివిడ? దక్షిణ దేశపు రాణి ఒక ఆవిడ వచ్చి ఆ విమర్శ సమయమున నిలవబడి ఆవిడ చేసే పనంట ఈ తరము వారి మీద నేరస్థాపన చేసిద్దట. అబ్బో, ఈ తరము వారి ఎదుట నిలవబడి నేరస్థాపన చేసిద్దట. హూ ఇస్ షీ? ఎవరివిడ? ఆవిడికేంటి విమర్శ సమయమున ఆవిడొచ్చి నిలబడటం ఏంటి? ఆవిడొచ్చి నేరస్థాపన చేయడం ఏంటి? ఆమెకున్న భక్తి ఏంటి? మనకు లేని భక్తి ఏంటి? అసలు ఇంతకీ ఎవరావిడ? ఈ రాత్రి ఆ దక్షిణ దేశపు రాణి ఎవరో, ఆవిడికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అంత ప్రాధాన్యత ఇచ్చారు? విమర్శ సమయమున నిలబడిద్దట ఆవిడ. ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు వారు అని అంటే, ఆవిడ చేసిన ఒక పనిని యేసు ప్రభు వారే మాట్లాడారు అక్కడ. ఎందుకు ప్రభువా ఆవిడ గారికి అంత ప్రయారిటీ ఇచ్చావు, అంత ఘనత ఇచ్చావు? విమర్శ సమయంలో ఆవిడొచ్చి నిలబడటం ఏంటి? ఆవిడ నేరస్థాపన చేయడం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆవిడట భూమి అంతముల నుండి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిందంట. ఆ ఒక్క రీజన్ను బట్టి విమర్శ సమయంలో నిలబడబోతా ఉందట. సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిందట అంటూ చివరిలో అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఆయనే ప్రభు అయిన యేసు. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి, బిగ్గరగా హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, హూ ఇస్ షీ? ఎవరావిడ? దక్షిణ దేశపు రాణి అని యేసు ప్రభు వారే పలికారు. ప్రియులారా, యేసు ప్రభు వారు కాకుండా ఏ ప్రవక్తో, ఏ శిష్యుడో, లేకపోతే ఏ గ్రంథకర్తో ఈవిడ గురించి రాసినట్లయితే దీని గురించి ధ్యానించడానికి మనకి అంత ఇష్టత కలిగేది కాదేమో. కానీ అక్షరాల యేసు ప్రభు వారే పలుకుతున్నారండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి నిలబడిద్దట, నేరస్థాపన చేసిద్దట. ఎందుకు ప్రభువా? సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళింది ఆవిడ. అంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎలాగెళ్ళిందో ఆవిడ ఎవరో ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను ప్రియులను. ఆవిడ ఎవరు అంటే, కొత్త నిబంధన పుస్తకంలో దక్షిణ దేశపు రాణి అని వ్రాయబడింది.
బైబిల్ పరిచయం ఉన్న వారికి ఈవిడిట్టే అర్థమైపోయింది. పాత నిబంధనలో ఉంటుంది ఈవిడ. పాత నిబంధనలో ఈవిడి పేరు షేబా, దేశపు రాణి. పాత నిబంధనలో షేబా, దేశపు రాణి. కొత్త నిబంధనలో యేసుప్రభు వారు అంటాడు దక్షిణ దేశపు రాణి అని అంటాడు. దక్షిణ దేశమైన షేబా దేశమైన ఈవిడ ఒక దేశానికి రాణిగా ఉంది ప్రియులారు. ఈ షేబా లేదా దక్షిణ దేశం అన్నది ఈ రోజున ప్రపంచంలో ఉందా అని మనం అడగగలిగితే ప్రియులరా, బైబిల్ గ్రంథం పురావస్తుకి ఆధారం, బైబిల్ గ్రంథం శాస్త్రాలకి ఆధారం, బైబిల్ గ్రంథం చరిత్రకి ఆధారం. బైబిల్ గ్రంథంలో లేనిది లేదు ప్రియులరా. అన్నిటికీ అందరికీ ఆధారమైంది పరిశుద్ధ గ్రంథమైన బైబిలే ప్రియులర్. ఈ రోజున షేబా లేదా దక్షిణ దేశం మన భారతదేశం లాగా, అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్ లాగా ఇప్పటికీ ప్రపంచ పటంలో ఉంది ప్రియులర్. ఇప్పటికీ ఆ దేశం ఉంది, ఇప్పటికీ ఆ దేశం పరిపాలనలో ఉంది. అయితే పేరు మార్చబడింది ప్రియులర్. ప్రస్తుతం దాన్ని యెమెన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఒకప్పుడు బొంబాయి అనేవాళ్ళం, దాని పేరు ముంబైగా మార్చారు. ఒకప్పుడు మద్రాస్ అని పలికేవాళ్ళం, ఇప్పుడు చెన్నై అని మార్చేశారు. బైబిల్ గ్రంథంలో దక్షిణ దేశం, పాత నిబంధనలో షేబా అన్న దేశం ప్రజెంట్ ఈ రోజున యెమెన్ అనే దేశంతో పిలువబడుతుంది ప్రియులారు. ఈ దేశానికి ఒకప్పుడు రాణిగా ఈవిడ బతికింది ప్రియులారు. ఈవిడ పేరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడలా. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక దినాన ఈ చదువుతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడిగాను, ఎవరు ప్రభా ఈవిడేంటి విమర్శ సమయం నిలబట్టవేంటి, అసలు ఏం భక్తుందని, ఏమికి మారు మనసు పొందిందా, బాప్టిజం పొందిందా, సాక్ష్యాన్ని కాపాడుకుందా, బలలో చేయివేసిందా, ఎంతమంది శిష్యులు లేరు, ఎంతమంది లేరు, ఈవిడేంటి విమర్శ సమయాన్ని నిలబట్టవేంటనంటే ఈవిడ సొలొమోను గారి దగ్గరికి ఎలాగెళ్ళిందో ఒక 5 విషయాలు దేవాది దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ రాత్రి 5 విషయాలు మీ ముందుంచి ఆ 5ని ఆధ్యాత్మికమైన సాదృశ్యాలుగా ఆవిడ సొలొమోనుకి చేసింది 5 విషయాలు. కానీ ముగింపులు యేసుప్రభు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఆయన కొరకు మనము కూడా ఆ 5 విషయాలు చేస్తే ఆవిడ నుంచి తప్పించబడతాం ప్రియులారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు చెప్పిన మాట యథార్థం ప్రియులారు. నువ్వు అనుకోవచ్చు, నేనేంటి ఆవిడ ఎదుటి నిలబట్టం ఏంటి అనుకుంటున్నావేమో. నేను ఎవరికి జవాబులు చెప్పాల్సిన పని లేదు, మా ఆయన లెక్కలు అడిగితేనే నేను అసలు ఊరుకొని అంటున్నావేమో. ఈ లోకంలో నువ్వు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేకపోయినా పర్లేదమ్మా. అందరూ కోరుకునేది కూడా అదే. ఎందుకో తెలుసా, నా భోజనం నేను తింటున్నాను, నా కష్టం నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేనెందుకు వాళ్ళకి లెక్క చెప్పాలి, నేనెందుకు వాళ్ళకి జవాబు చెప్పాలంటున్నావు. తప్పేం లేదు, తప్పేం లేదు. నువ్వెవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు. ఎవరో ఒక భక్తుడు అన్నాడు, వాస్తవానికి మనిషి అన్నవాడంట పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన దాకా 2కి జవాబు చెప్పలేడట. ఆ 2 ఏంటో తెలుసా, ఒకటి పుట్టిన తర్వాత ఉయ్యాల తొట్టికి, 2 చచ్చిపోయేటప్పుడు పెట్టిలో పెట్టి తీసుకెళ్తుంటే సమాధి పెట్టికి మనిషి అన్నవాడు జవాబు చెప్పలేడు ప్రియులను. ఉయ్యాల తొట్టికి, సమాధి పెట్టికి జవాబు చెప్పలేని మనిషి ఈ మధ్యకాలంలో ఎంత వెర్రవీగుతాడో. అది నాదంటాడు, ఇది నాదంటాడు, దేవుడు ఎక్కడున్నాడో చూపించంటాడు. ఇంకా ఇష్టమైతే అసలు ఈ షేబా దేశపు రాణి ఎవరు, ఆవిడికి నాకు లింక్ ఏంటి, నా ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతా. బ్రతుకు సహోదరుడా, బ్రతుకు సహోదరి, తప్పేం కాదు, తక్కువ కాదు, నీ జీవితం నీదే. కానీ విమర్శ దినం ఒకటి ఉంది, జాగ్రత్త. తీర్పు దినం ఒకటి ఉంది, జాగ్రత్త. తప్పించుకోలేవు, జాగ్రత్త. ఆ దినాన్ని ఇవిడొచ్చి నిలబడిద్దట. ప్రియులరా, నా భోజనం నాదే, నా ఇల్లు నాదే, నా సంపాదన నాదే, నేను ఎవరికి జవాబు చెప్పలేను, అలాగే బ్రతుకు. కానీ ఈ రాత్రే పోకడ కానీ రాకడ కానీ వస్తే ఆవిడ సొలొమోనుకు చేసినవి ఎంత ఘనమైనవో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆవిడ సొలొమోను చుట్టానికి వెళ్ళింది అబ్బాయి. ఎలాగెళ్ళిందో పాత నిబంధనలో ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోపుగా నువ్వు ఆలోచించాయి. నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటానికి ఇల్లేదు ప్రియులను, అంటానికి ఇల్లేదండి. భౌతికంగానే
మన భారతదేశానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, మన గ్రామ పంచాయతీకి తొండపీకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని మనకి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి దాటకూడదు మనం. అలాగే దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వెవరికి జవాబు చెప్పలేవు, నేను పని లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే బ్రతుకు. ఈ రాత్రే ప్రాణం పోతే నన్ను మన్నించండి, ఈ రాత్రే రాకడొస్తే ఇదిగో ఈవిడ ఎదుటి నిలబడతావా? ఎవరో ముక్కు ముఖం తెలియని ఆవిడ ఎదుటి నిలబడతావా? నీ భర్త ఒక్క మాట అంటేనే 3 రోజులు అలిగి మంచం దిగవే. నీ భార్య ఏదన్నా ఒక కఠినమైన మాట అంటే ఒక పూట ఇంటికి రాకుండా చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతావే సహోదరుడా. పిల్లల్ని అయితే అసలు ఆపలేకపోతున్నాం. ఈ రోజున చదువుకునే పిల్లల్ని ఆపలేకపోతున్నాం, ఎడ్యుకేటర్స్ కూడా ఆపలేకపోతున్నాం. మనిషి దేన్నైనా భరించగలుగుతున్నాడు కానీ మాట అంటే పడలేకపోతున్నాడు అండి. మరి ఇక్కడ నీ భర్త అంటేనే పడకపోతే అమ్మా, ఇక్కడ నీ భార్య అంటేనే పడకపోతే, ఇక్కడ నీ కని పెంచి నవమాసాలు మోసిన తల్లిదండ్రులు నిన్ను ఒక మాట అంటే పడలేకపోతుంటే, బ్రదర్ సహోదరి ఎవరో తెలియదు. ఈవిడ పేరు నాకు ఆసక్తి చావక నేను నాకున్న ఆధారాలను బట్టి కొంత పేరు కోసం ట్రై చేస్తే ప్రియులరా, ఈవిడ పేరు బైబిల్ గ్రంథంలో దొరకలేదు. కానీ నేను అది జెన్యు అని చెప్పలేను. నేను సేకరించిన విధానాన్ని బట్టి ఆమె పేరు మకేదా అని పేరుతో పిలువబడేదట. షేబా దేశపు రాణి. ప్రియులర్, నేను దాని గురించి కొంచెం స్టడీ చేశాను. ఈవిడ గారు బతుకున్న దినాల్లో ఈ షేబా దేశం రాణి అంటే ఇప్పుడు యెమెన్ అనే దేశం, ఆవిడ బతుకున్నప్పుడు ఆ దేశం వాళ్ళు ఎవరిని ఆరాధన చేసేవాళ్ళో తెలుసా? సూర్యుణ్ణి ఆరాధన చేసే దేశం, విగ్రహారాధనతో కూడిన దేశం. నాకు అనిపించింది, ఏంటి ప్రభా, దేశం అంతా సూర్యుడిని ఆరాధన చేసే దేశం అయితే సూర్యుడిని ఆరాధన చేసే ప్రజలకి ఈమె రాణిగా ఉంది, ఈవిడేంటి విమర్శమైన నిలబట్టం ఏంటి, అందులో నువ్వు ఏమి గురించి స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి ప్రభా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈవిడ సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిందయ్యా. సొలొమోను జ్ఞానం ఇచ్చింది ఎవరు? నేనే కదా. సొలొమోను జ్ఞానం ఇచ్చింది నేనే కదా. కనుక నేను ఇచ్చిన జ్ఞానం ఎలాగుందో నిజమా కాదో తెలుసుకోవడానికి వెళ్ళింది. ఆ వెళ్ళటం ఎలాగెళ్ళింది? ఈ రాత్రి 5 విషయాలు చెప్తా. 5 విషయాలు 5 ఆధ్యాత్మికమైన సాదృశ్యాలుగా కూడా చెప్తా. ఆవిడైతే సొలొమోను గారి దగ్గరికి వెళ్ళింది. ఈ రాత్రి మన సొలొమోను దగ్గరికి వెళ్ళాల్సింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. చేతులను పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆవిడ 5 అంతల విషయాలతో వెళ్ళిందట. మనం కూడా ఈ రాత్రి ఆ 5టిని ఆధ్యాత్మికమైన విషయాలుగా మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, నువ్వేమనుకోవద్దు ప్రియ సహోదరి సహోదరులరా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తాను అనుకుంటున్నావేమో. అది బ్రతికితే బ్రతుకు, కానీ విమర్శ సమయం నిలబడితే ఎక్కడైతే నీ తరపున మాట్లాడడానికి అయ్యగారు వస్తారేమో, ఇక్కడ నీ తరపున మాట్లాడడానికి బంధువులు లేకపోతే డబ్బుంటే లాయర్ని పెట్టుకుంటావేమో, అక్కడ ఎవరు రారు. ప్రియులరు, ఇంకో సంగతి చెప్పనా, అక్కడ కానీ నువ్వు తప్పుతో నిలబడితే యేసు ప్రభు కూడా ఏం చేయలేరంట. యేసు ప్రభు కూడా ఏం మాట్లాడలేరు. కారణం ఏంటంటే ఆమెకంత ప్రయారిటీ ఇవ్వబడింది. సొలొమోను దగ్గరికి ఎలాగెళ్ళింది? రాజుల మొదటి గ్రంథములోనికి ఒకసారి రండి ప్రియులరా. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 10 verse 1 and 2. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయములోనికి అందరూ తెరవండి. నేను ఎక్కువ రెఫరెన్స్లు కూడా మీకు చూపించను, తక్కువ రెఫరెన్స్లు చూపించి 5 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి, పరిశోధించండి, నిన్ను నువ్వే పరిశీలించుకో ప్రియులరా. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు స్పష్టంగా ఇష్టంగా చదువుదామండి. 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. వినండి ఎలాగొచ్చింది. 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1, ఆమె గొప్ప పరివారముతో. 2, గంధవర్గమును. 3, విస్తారమైన బంగారమును. 4, రత్నములను. 5, ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చేతుల నుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఫ్టర్ ఆల్ దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను దగ్గరికే ఈవిడ గారు ఎలాగొచ్చిందో తెలుసా? ఖాళీగా రాలేదండి, ఖాళీగా రాలేదు. 5 అంతల విషయాలతో వచ్చింది ప్రియులను. 1, గొప్ప
గొప్ప పరివారాన్ని తీసుకొని వచ్చిందట. 2 గంధవర్గాన్ని తీసుకొని వెళ్ళిందట. 3 విస్తారమైన బంగారాన్ని తీసుకొని వెళ్ళిందట. 4 రత్నాలను తీసుకొని వెళ్ళిందట. 5 వీటన్నిటినీ ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేములో ఉన్న సొలొమోను దగ్గరికి వెళ్ళిందట. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి విషయాలను చూసే యేసుప్రభు వారు మన మూలవాక్యంలో మత్తయి సువార్తలో చదువుకున్న సువార్తలు ఆయనే అంటాడు, ఈ తరము వారులారా జాగ్రత్తరా, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి నిలబడుతుంది. ఎందుకు ప్రభువా? నేరస్థాపన చేయడానికి. ఏంటి ఆమెకు అంత గట్స్? అదిగో ఆమె చేసిన పనిని యేసుప్రభు వారు మర్చిపోలేదు. ప్రియులను, ఈ రాత్రి ఒక ఆఫ్టర్ సొలొమోను దగ్గరికే, ఒక సూర్యుణ్ణి ఆరాధన చేసే ప్రజలు బ్రతుకున్న దేశానికి రాణిగా ఉన్న ఆవిడే ఇంతగా సొలొమోను దగ్గరికి వెళ్తే, సొలొమోనుకే జ్ఞానం ఇచ్చినవాడు, సొలొమోను కంటే ఘనుడైనవాడు, సొలొమోను కంటే గొప్పవాడైన దేవుని దగ్గరికి నువ్వు ఎలాగొస్తున్నావమ్మా? ఈ రాత్రి ఈ 5 విషయాలు ఒక్కొక్కటి ఆధ్యాత్మికమైన సాదృశ్యాలతో చెప్తా. ఎక్కడ తక్కువైపోయావో, ఎక్కడ కొదువైపోయావో, ఎక్కడ జారిపోయావో ఈ సభలో సరిచేసుకొని శాంతి మార్గాన ప్రయాణించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చేతులను పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 విషయాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. విరామం లేని పరిస్థితి, ప్రతిదినం రాత్రులు పగలంతా ప్రయాణాలు. పెద్దిరెడ్డి గారికి సేవకులకు తెలుసు, రాత్రి ఇదే టైంలో మీ ఏరియాలోనే ఇక్కడ యేసు మాస్టర్ గారు ఉన్నట్టున్నారు. మీ ఏరియాలో మీ పక్కనే ఉన్నాను. రాత్రి ఇక్కడ నందిగామలో ఉన్నాను ప్రియులారా. ప్రతిదినము విరామం లేని పరిస్థితులను బట్టి నేను ఎక్కువసేపు అలాగని తక్కువ కూడా చెప్పి వెళ్ళను ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు మనం వినగలమో అంతవరకు జాగ్రత్తగా విందాం. సేవకుని ప్రయాస మీరు ఇబ్బంది పెట్టి వృధా చేయొద్దని ప్రభు పేరిటిని మనం చేస్తున్నాను. 5 విషయాలు. నెంబర్ 1, షేబా దేశపు రాణి అట. నెంబర్ 1, సొలొమోను దగ్గరికి గొప్ప పరివారముతో వెళ్ళిందట. అనండి, ఏ పరివారం అండి? గొప్ప పరివారం. రాణి గారండి ఆవిడ గారు. ఏం కొదువా ఆవిడ గారికి? మందికి తక్కువ, మారబలానికి తక్కువ. అరే బాబు, సొలొమోను దగ్గరికి వెళ్ళాలరా, వాళ్ళ దేవుడు యెహోవా ఆయనకు ఒక జ్ఞానం ఇచ్చాడట. అది నిజమా అబద్ధమా? కొన్ని ప్రశ్నలు వేయాలి ఆయన గారిని. ఖాళీగా వెళ్ళటానికి ఇల్లేదు. ఆయన విలువకు తక్కకుండా, నా స్టేటస్కి మించకుండా ఉన్న గొప్ప పరివారాన్ని తీసుకొని బయలుదేరింది ప్రియులరా. సొలొమోను దగ్గరికే షేబా దేశపు రాణి గొప్ప పరివారంతో బయలుదేరితే, ఈ రాత్రి గొప్ప పరివారము అనగా ఆధ్యాత్మిక సాదృశ్యం చెప్తున్న వినండి. ఆ గొప్ప పరివారం ఎవరో కాదు, మనం కూడా లారీలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, ఆటోలు వేసుకొని వెళ్ళటం కాదు. కానీ ఆ గొప్ప పరివారము ఆధ్యాత్మికమైన సాదృశ్యం ఏంటో తెలుసా? నీ కుటుంబమే ఆ గొప్ప పరివారము. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులను పైకి స్తోత్రం చెప్పండి. నీ కుటుంబమే ఆ గొప్ప పరివారం అండి. భూమి మీద నాకెవరు గొప్ప తెలుసా? నా కుటుంబం నాకు గొప్ప. నీ కుటుంబం నీ గొప్ప. నీ కుటుంబం నీ గొప్పతనంగా చెప్పుకుంటావు, చెప్పుకొని తీరాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? యెహోషువ లాంటి భక్తుడు ఏమంటాడు తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తానంటాడు. సైన్యాధిపతి అయి ఉండి కూడా. ఈ రాత్రి సూటి ప్రశ్న, అమ్మా అయ్యా నువ్వే వచ్చావు, నీ భర్త ఎక్కడా? చెల్లి నువ్వే వచ్చావు బ్రదర్, నీ సాటి అయిన సహాయం ఎక్కడా? తల్లిదండ్రులుగా మీ ఇద్దరే వచ్చారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమకు గుర్తుగా ఇచ్చిన సంతానం ఎక్కడా? కుటుంబం అంతా ఇక్కడ కూర్చున్నారా? ఎస్ ఆర్ నో? ఎవరికి చెప్పాల్సిన పని లేదండి. ఎందుకో తెలుసా? మనం ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నాం కదా. ఉయ్యాల తొట్టికే, సమాధి పెట్టికే జవాబు చెప్పలేని బ్రతుకులండి ప్రియులరా. బాల్ పెన్, పెన్ తీసుకొని వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెడితే ఎంత సూక్ష్మంగా కనిపించుకుని ఉండదో అంత చుక్క లాంటి చుక్క అమ్మ కడుపులో గర్భసంచిలో పిండంగా పడ్డాం నేనైనా నువ్వైనా. ఆ చిన్న చుక్కని దేవుడు అని ఊదేయకుండా ఎంత జాగ్రత్తగా తీసుకొని ఆ చిన్న చుక్కని పావంగుళం పిండంగా, ఫుల్ అంగుళం పిండంగా, 3 అంగుళాల పిండంగా, నెల పిండంగా, 3 నెలల పిండంగా, 6 నెలలు డిజైన్ చేసి, 9 నెలలు చక్కగా డిజైన్ చేసి అమ్మ కడుపులోంచి భద్రంగా భూమి మీద పడిన తర్వాత అమ్మ చేతుల ద్వారా
చక్కగా అలంకరించబడి స్నానం చేయించి పౌడర్ రాసి బట్టలేసి పాలిచ్చి ఉయ్యాల తొట్లో వేసి పడుకోబెట్టి ఊపుతుంటే అప్పుడు అడుగుతారట, ఎరా ఎక్కడి నుంచి వచ్చావు? బోసినోళ్ళతో హాయిగా ఉయ్యాల తొట్టిలో పడుకొని హాయిగా నవ్వుతూ పడుకున్నావంటే నవ్వటం తప్పితే పలానా చాటు నుంచి వచ్చిన జవాబు చెప్పలేని వయసు, జవాబు చెప్పలేని పరిస్థితి ప్రియులరా. ఇక ఆ స్థితి నుంచి బాల్యంలోకి వచ్చి, యవ్వనంలోకి వచ్చి, నడి వయసులోకి వచ్చి, అన్నీ అనుభవించి, బాధ్యతలను తీర్చేసి, వృద్ధాప్యంలోకి వచ్చి, కాటి కాలు చాపుకొని మరణం కూడా వచ్చిన తర్వాత ఇక నీళ్లు పోసి స్నానం చేసి టక్కు టై షూ బూటు అంతా వేసి పెట్టిలో పెట్టి పరదేశులమో అని తీసుకెళ్తుంటే అప్పుడు మళ్ళీ ఆయన అడుగుతారట, పెట్టడిదట, ఎక్కడికి వెళ్తున్నావురా బాబు? ప్రశాంతకు పడుకున్నావే, టిప్పు టాపుగా తయారై పడుకున్నావే, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే కద్దలకుండా పడుకుంటాడు కానీ ఊరికి ఉత్తర దిక్కు మోసుకెళ్తున్నాడు అంటాడా అండి? అనలేడు ప్రియులరా. ఊరికి ఉత్తర దిక్కు మోసుకెళ్తాను చెప్పలేని జీవితం ప్రియులం. ఉయ్యాల తొట్టికి జవాబు చెప్పలేని జీవితం, సమాధి పెట్టికి జవాబు చెప్పలేని జీవితం. నేను ఎవరికి చెప్పలేను అనుకుంటున్నావు ప్రియులరా. ఒకవేళ అదే స్థితిలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆవిడకు దొరుకుతావు, జాగ్రత్త ప్రియులరు, ఆవిడకు దొరుకుతావు, జాగ్రత్త. ఆవిడ సొలొమోను గారి దగ్గరికట గొప్ప పరివారాన్ని తీసుకొని వెళ్ళిందట. ఆ పరివారము నీ కుటుంబమే ప్రియులరా. వివాహ పత్రిక ఇచ్చేటప్పుడు సాధ్యమెందరి కిందేం రాస్తారో తెలుసా? సకుటుంబ పరివారంగా ఈ వివాహానికి రండి అని రాస్తారు ప్రియులరా. అంటే కుటుంబంతో మనం వివాహాలకు వెళ్తాం, కుటుంబంతో ఫంక్షన్లకు వెళ్తాం, కుటుంబంతో టీవీ చూస్తాం, కుటుంబంతో ప్రయాణాలు చేస్తాం, కుటుంబంతో పొలానికి వెళ్తాం, కుటుంబాలతో కలిసి భోజనం చేస్తాం. మరి కుటుంబంతో కలిసి ప్రార్థన ఉందని ఇంట్లో, కుటుంబంతో కలిసి పాటలు పాడే అనుభవం ఉందని ఇంట్లో, కుటుంబంతో కలిసి మోకాళ్ళు వంచే అనుభవం ఉందని ఇంట్లో, కుటుంబంతో కలిసి మందిరానికి వచ్చే అనుభవం ఉందని ఇంట్లో, కుటుంబానికి కలిపి సేవకుడి దగ్గరకు వచ్చే అనుభవం ఉందా? కుటుంబంతో కలిసి అక్కడ కనీసం ఈ రాత్రి సభ కన్నా వచ్చావా? రేపన్నా రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ప్రియులరం. ఎందుకో తెలుసా? నేనేదో రమ్మనని మీరు వస్తే అది బాగాది ప్రియులరం. నీ అంతటి నీ కలగాలి ఈ రాత్రి. ఒకవేళ ఈ రాత్రే రాకడొస్తే, ఈ రాత్రే మన్నించండి మరొకసారి దేవుడు మరణానికి అప్పచెప్తే, ఇదిగో ఈవిడ అక్కడ నిలబడిద్దట. ప్రభా నేను చూసావా గొప్ప పరివారంతో వచ్చా, ఈవిడ ఒక్కడే వస్తుంది ఎప్పుడు చూసిన మందిరానికి, ఈయన ఒక్కడే వస్తాడు ఎక్కడికైనా దేవుని సన్నిధికి. కుటుంబం ఎక్కడ ఉండదో, తల్లిదండ్రులు మాత్రమే కనపడతారు, బిడ్డలే కనపడతారు. కానీ బిడ్డలు వస్తే తల్లిదండ్రులు వస్తుంటే బిడ్డలు రారు ప్రభా. కానీ వీళ్ళు నాకు ఖచ్చితంగా దొరుకుతారు ప్రభా, ఖచ్చితంగా దొరుకుతారు. వీళ్ళ మీద నేను నేరస్థాపన చేస్తాను అని అంటదట ఆవిడ ప్రియులరా. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఈ తరము వారులారా జాగ్రత్తరా. దక్షిణ దేశపు రాణి నిలబడిపోతా ఉంది. ఈ తరము వారి ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడి ఆవిడ నేరస్థాపన చేయడానికి రెడీగా ఉంది. ఎందుకో తెలుసా? సొలొమోను దగ్గరికి నెంబర్ 1 గొప్ప పరివారంతో వెళ్ళిందట. ఈ రాత్రి ప్రియులరా, యెహోషువ వలె నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్టుగా అపోస్తుల కార్యంలో చూడవలసిన పనులే. ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలి అనే భక్తిపరుడట, తను తన ఇంటి వారితో కలిసి, వినండి, తను తన ఇంటి వారితో కలిసి ప్రార్థనలను ధర్మకార్యాలు చేస్తున్నాడు. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లుదియా ఒక్కతేలు దేవుని వాక్యం విందండి. ఊరుకోలా నీకులాగా నాకులాగా, నీది నీదే నాది నాదే అనుకోలేదండి. నీ దారి నీదే, సచ్చినోడా నా దారి నాదే అనుకుని భర్తను ఎట్లా నన్ను మన్నించండి ప్రియులను, నువ్వేమైపోతావు నాకు సంబంధం లేదు అనలేదండి. ప్రియులను దేవుళ్ళు ఎక్కడుగుతాడండి? కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అడిగినట్టుగా, అమ్మా నీ భర్త ఎక్కడా? జత చేసింది నేనేగా. బ్రదర్ నీ భార్య ఎక్కడా? జత చేసింది నేనేగా. వివాహం అయిన వారు 2 శరీరాలు కాదు ప్రియులరా, ఏక శరీరం అని బైబిల్ చెప్తా ఉంది. హాఫ్ బాడీతో మందిరానికి వస్తున్నావు, నన్ను మన్నించండి సిగ్గైట్లా. సగం శరీరంతో దేవుని సన్నిధికి వస్తున్నావు, అవమానం అనిపించట్లేదా? సగం శరీరంతో భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త దేవుని సన్నిధికి వస్తున్నావు, నీకది తక్కువగా అనిపించట్లేదా? ఇక అయిన వాళ్ళ దగ్గరికి, వివాహాల దగ్గరికి వెళ్తే భర్తని ఎంత సాధించి మా అన్న కొడుకు పెళ్ళి రాకపోతే నేను కూడా వెళ్ళని మూతి ముడుచుకుని కూర్చుంటావు. దేవుని మందిరానికి రావడానికి ఎలాగైనా కక్ష చేతనైనను మిష చేతనైనను దేవుని మందిరం ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ప్రైవేట్ పనులకేమో
భర్తను సాధిస్తున్నావా, భార్యను సాధిస్తున్నావా, బిడ్డలను సాధిస్తున్నావా? దేవుని సన్నిధికి ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? యెహోషువ అంటాడు, నేను ప్లస్ నా ఇంటి వారు. కొర్నేలి అంటాడు, అన్యుడైనా సరే నేను నా ఇంటి వారితో కలిసి ప్రార్థనలు, ధర్మ కార్యాలు. లూదియా దేవుని వాక్యం వింది, ఆహా నేను ఒక్కదాన్నే కాదు, నా ఇంటి వారిని కూడా నేను అక్కడ చూడాలి, నా ఇంటి వారిని కూడా మందిరంలో చూడాలి, నా ఇంటి వారిని కూడా రక్షణకు నడిపించాలి, నా ఇంటి వారిని కూడా మారు మనసులకు నడిపించాలి. అంతేకాదండి, తిమోతిని బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడో తెలుసా? తిమోతి, నీ అవ్వ లోయలో ఉన్న విశ్వాసం, నీ తల్లి యూనికేలో ఉన్న విశ్వాసం నీలో కూడా ప్రవహించుచున్నదని రూఢిగా నమ్ముతున్నాను అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎంత క్రమమైన కుటుంబం ప్రియులారా! అమ్మమ్మ విశ్వాస అయితే కుమార్తె కూడా విశ్వాసే, మనవడు కూడా విశ్వాసే. నీ తల్లి అయిన యూనికే, అవ్వ లోయి, తిమోతి ఎంత క్రమమో! నీ ఇంటి వృక్షం అంతా దేవుని సన్నిధిలో ఉందా అమ్మా? నీ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ, మారు మనసు పొందిన వారేనా? నీ కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఆదివారం కనబడుతున్న వారేనా? ఒకవేళ లేదు అని నీ జవాబు అయితే ఈ రాత్రే రాకడొస్తే ఆవిడ గారికి దొరుకుతావు, జాగ్రత్త అమ్మా. ఎవరో ముక్కు మోకం తెలియని ఆవిడ ఎదురు నిలబడి తల దించేసుకుంటావా? నీ తరపున ఎవరు మాట్లాడలేదని చిన్నపుచ్చుకుంటే అక్కడ ఎవరు తప్పించలేరు ప్రియులారా. ఇక నువ్వు వెళ్ళిపోవాల్సిందే పక్కకి. అలాంటి స్థితి రాకుండా ఉండడానికి యేసు మనల్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, ఈ తరము వారులారా. నిలబడుతుందిరా ఒక ఆవిడ. ఏంటి ప్రభువా? గొప్ప పరివారంతో సొలొమోను గారి దగ్గరికి వెళ్ళిందట. ఈ రాత్రి ప్రియులారా, సరి చేసుకోవడానికి ఇష్టపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాసేపు నీ పిల్లోడు కనపడిపోతే ఎంత విలవిల్లాడిపోతామమ్మా. పొద్దున అనంగా వెళ్ళిన కాలేజీకి వెళ్ళాడు బిడ్డ, అందరూ రోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసేవాడు. రాత్రి 8 అయిపోయింది, బిడ్డ గురించి ఎంత కలవరపడతావు. అర్ధరాత్రి అయిపోయింది, బిడ్డ రాలా, కన్నీళ్లు కారుస్తూ భోజనం తినకుండా భర్తను అంటావు, నా బిడ్డయ్యా వాడు ఆడికి వెళ్ళాడనయ్యా. ఆడికి వెళ్ళుంటాడులేవే వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి, చిన్నమ్మ దగ్గరకు, ఫ్రెండ్స్ దగ్గర. లేదు, వాడు నా కంటికి కనపడితే నేను అన్నం తింటా, వాడు నా కంటికి కనపడితే నిద్రపోతా. 1 గంట 2 గంటల ఆలస్యమైన కొడుకు కోసం అంత తపన పడిపోతున్నావే. మరి పరలోకంలో నీ కొడుకు కనపడకపోతే, అగ్నిగుండంలో కొడుకు వెళ్ళిపోయి నువ్వు పరలోకంలో ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వుండి కొట్లాటలో నీ పిల్లోడుంటే, సాతాను చేతిలో నీ పిల్లోడుండి దేవుని చేతిలో నువ్వు ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో కూడా రావాలని కన్నీరు ఏమైపోయాయి నీ జీవితంలో. ఈ రాత్రి ఒకవేళ నీకు అది లేదనుకుంటుంటే, వాడు నా మాట వింటలేదయ్యా, నిజమే అనుకో, నా భర్త నా మాటకి ఏం విలువ ఇవ్వడయ్యా, అసలు ఎన్నోసార్లు చెప్పానయ్యా కానీ నా మాటకి విలువ లేదు. నిజమే అవ్వచ్చు, కానీ నువ్వు ప్రయత్నం చేయడంలో తప్పిపోవద్దు ప్రియులారా. ప్రయత్నం చేయడం మానుకోవద్దు. ఎందుకో తెలుసా? అదిగో రెడీగా ఉంది ఆవిడ. ఎప్పుడు రాకడో తెలియదు ప్రియులారా. నువ్వు ఇంకా సరి చేసుకోలేదు కాబట్టి ఈ పాటికే రాకడ రావాల్సింది ప్రియులారా. కానీ రాకడ ఆలస్యమైంది. ఎందుకో తెలుసా? ఎవరు నశించుట ఇచ్చయించగా ఆయన తన రాకడ ఆలస్యం చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భర్త మార్పు చెందాలా, నీ భార్య మందిరానికి రావాలా, నీ యవ్వనస్తులందరూ దర్శనాలు కనాలా, నీ భాషలు మాట్లాడాలా, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచాలా, ఇంటిల్లి పాది దేవునిలో గడపాలి. గనక ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఈ సభల ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు. అదుగో షేబా దేశపు రాణి, సూర్యుడిని ఆరాధన చేసే ప్రజలకు రాణిగా ఉన్న ఆవిడ కూడా యెహోవా నామమును గురించి తెలుసుకొని యెహోవా ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడంట. సొలొమోను చూద్దాం, ఖాళీకి వెళ్తే ఎలా? గొప్ప పరివారం దగ్గరికి వెళ్ళిపోవాలి, గొప్ప పరివారాన్ని తీసుకొని వెళ్ళిపోవాలా. మరి నువ్వెందుకమ్మా ఒక్కడివి దేవుని అవమానిస్తున్నావా? నీకు సిగ్గు అవమానం వేయట్లేదా? ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక సేవకుడుగా నేను ఈ మాటలు అంటున్నాను. కానీ ప్రియులారా, మీరు వేరే రకంగా భావించొద్దని నా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2, రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఈ షేబా దేశపు రాణి అట సొలొమోను గారి దగ్గరికి రెండవదిగా ఎలాగెళ్ళిందో తెలుసా? ఒకటి గొప్ప పరివారం అనగా మన కుటుంబమే ఆ పరివారం ప్రియులారా. రెండవదిగా ఆవిడ గారు సొలొమోను గారి దగ్గరికి గంధవర్గాన్ని తీసుకొని వెళ్ళిందట. అనండి, ఏ వర్గం అండి? గంధవర్గం. శాండిల్వుడ్ అన్నారు ఇంగ్లీష్లో. చాలా విలువైందండి అది, చాలా విలువైంది, చాలా సువాసన ఇచ్చేది ప్రియులారా. గంధవర్గాన్ని తీసుకొని వెళ్ళింది. ఏం తక్కువ అండి రాణి గారు అయితే? ఆమె గారికి డబ్బుకు తక్కువ, దర్పానికి తక్కువ, మందే కాదు ప్రియులారా, నా రేంజ్కి తగ్గకూడదు, నన్ను చూస్తే ఇక సొలొమోను లైఫ్లో మర్చిపోకూడదు అన్నట్టుగా గంధ
గంధవర్గాన్ని తీసుకొని వెళ్ళిందట. గంధవర్గం విలువైంది ప్రియులారా. గంధవర్గము సువాసన కలిగినది ప్రియులారా. అంత సువాసన కలిగిన విలువైన గంధవర్గాన్ని ఆఫ్టర్ ఆల్ సొలొమోను దగ్గరికి ఈ శాబాదేశపు రాణి తీసుకుని వెళ్ళిందట ప్రియులారా. అందుకే యేసుప్రభువు అంటాడు, ఈవిడ సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిందిరా. ఎలాగెళ్ళింది? అదిగో గంధవర్గాన్ని తీసుకొని వెళ్ళిందట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాండిల్ వర్డ్? గంధవర్గం అంటే అర్థం ఏంటి, సాదృశ్యం ఏంటి? ఆధ్యాత్మికంగా చెప్తున్నా వినండి ప్రియులారా. గంధవర్గము అనగా మన కృతజ్ఞతా స్తుతులే గంధవర్గానికి సాదృశ్యం. చేతులను పైకెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అందుకే స్తోత్రం చెప్పాలి బిగ్గరగా, ఇంకోసారి హల్లెలూయా. ప్రియులారా, స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు ప్రియులారా. మన స్తుతులే ఆయనకి సువాసన ఇచ్చాయి ప్రియులారా. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో వేసిన ధూపమట ఆయన ఆగ్రాణించేవాడట. సువాసన ప్రియులారా, ఆ వాసన ఆగ్రాణించేవాడట ప్రియులారా. మరి ఈ దినాన ఏ ధూపం వేయాలా? ఏ ధూపం పనికిరాదు ప్రియులారా. ఈనాటి ధూపము మన స్తుతులే ఆ ధూపము. చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిత్యము స్తుతించాలి. అనండి. ఎప్పుడు స్తుతించాలండి? నిత్యము స్తుతించాలి ప్రియులారా. స్తుతే అన్నిటికీ ఆధారం. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడవలసిన పనులే. 92వ కీర్తనలో ఉంటుంది, ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది. అనండి, యెహోవాను స్తుతించుట మంచిది ప్రియులారా. నీ జీవితానికి మంచిదమ్మా. ఎండాకాలం కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది కదా, వానాకాలం వర్షానికి తడవకపోతే మంచిది కదా, శీతాకాలం మంచులో నడవకపోతే మంచిది. మరేంటండి, మరి దేవుని వాక్యాన్ని నువ్వు అనుభవించవా? దేవుని వాక్యాన్ని పాటించవా? దేవుని వాక్యం చెప్తుంది యెహోవాను స్తుతించుట మంచిది. అనండి బిగ్గరగా, యెహోవాను స్తుతించుట మంచిది. అదే గంధవర్గానికి సాదృశ్యం. నీ స్తుతే ఆయనకి సువాసనిస్తుందట, పైనుండి దాన్ని ఆగ్రహిస్తాడట ప్రియులారా. దేవుని వాక్యం చెప్తున్న మాట, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమేనండి బిగ్గరగా, ఆమేనండి బిగ్గరగా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ప్రియులారా. అది దేవునికి సువాసన ఇచ్చేది ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రికలో చూడవలసిన పనులే. మాట చేతనైనను క్రియ చేతనైనను మీరేది చేసినప్పటికీ కూడా తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు అపోస్తలుడైన పౌలు ప్రియులారా. ఏది చేసినా దేవునికి స్తోత్రాలే ప్రియులారా. దశలోనికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటాడు ప్రియులారా. బాధ అయినా దేవునికి స్తోత్రమే, ఆనందమైన దేవునికి స్తోత్రమే, కరోనా బ్యాచ్లో 10th పాస్ అయినా దేవునికి స్తోత్రమే, రేపు 27 నుంచి కష్టపడి చదవాల్సి వస్తున్నా దేవునికి స్తోత్రమే. స్తోత్రం చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే యోబు భక్తుడు ప్రియులారా, బిడ్డలు పోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, చివరికి కట్టుకున్న భార్య వచ్చి అగౌరవపరిచిన ఆయన ఒకటే మాట అంటాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేనండి ప్రియులారా. పౌలు శీలల చెరసాల్లో తీసుకెళ్ళి పడేసినా సరే బాధను బట్టి నాకేంట్రా ఈ గతి, అనవసరంగా సేవలోకి వచ్చానే, అనవసరంగా యేసు ప్రభువుని నమ్ముకున్నానే, ఇదివరకు సౌలు అంటే అందరు గడగడ ఒడిగిపోయేవాళ్ళే, నాకెందుకు ఈ పరిస్థితి అని తప్పుకోవడానికి ఇష్టం లేదు ప్రియులారా. చెరసాల్లో ఉన్న పౌలు సేవల మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్నారు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపర్దాం ప్రియులారా. ఏకుజామున స్తుతి, మధ్యాహ్నమున స్తుతి, చెరసాల్లో ఉన్న స్తుతిలే ప్రియులారా. 430 సంవత్సరాలు వినండి ప్రియులారా. ఐగుప్తు దేశంలో కఠినమైన బానిసత్వ బ్రతుకుతున్న వారిని మండుచున్న పొదలో నుంచి మోషే ద్వారా దేవుడు పిలిపించుకొని ప్రియులారా, ఆరిన నేలను ఎర్ర సముద్రంలో ప్రయాణాన్ని కొనసాగిస్తే, ఎర్ర సముద్రము ఆరిన నేల మీద 6 లక్షల కాలు బలము స్త్రీలు మిర్యాము ఆధ్వర్యంలో దేవుని స్తుతిస్తూ ప్రయాణం చేశారు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరిద్దాం ప్రియులారా. షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి ప్రియులారా అగ్నిగుండంలో పడేసినా సరే ప్రియులారా వాళ్ళు దేవుని స్తుతిస్తూ బతికారు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరిద్దాం ప్రియులారా. ఎక్కడైతే ప్రసంగాలు ఉన్నాయి, అమ్మా వినండి, ఎక్కడైతే సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడైతే ఏదేదో ఉన్నాయి, కానీ మనందరూ ఇప్పుడే రాకడొస్తే ఎత్తబడితే ప్రియులారా పరలోకంలో మనం చేసేది ఏంటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ ప్రతి గానాలతో దేవుని స్తుతించడమే. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ స్తుతుల వర్షం నీ ఇంట్లో ఉందా?
దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం మన ఇంట్లో వినపడాలంట. ఆమెనంటే బిగ్గరగా, ఆమెనంటే బిగ్గరగా. నీ జీవితంలో స్తుతించే అనుభవం లేకపోతే, మీరు ఎలా పడితే అలా స్తుతిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఇక్కడ ఒక రూల్ ఉంది ప్రియులారా, చూపించడానికి సమయం కాదు కానీ, విమోచించబడిన వారే దేవుని స్తుతించాలి అనండి. ఏం చేయబడిన వారండి? విమోచించబడాలి. పాపంలో విమోచించకుండా నువ్వు ఎలా పడితే అలా ఉన్న, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ప్రభా, నేను ఎక్కువ స్తుతించలేను అన్నావు అనుకో, కనీసం నీ మాట కూడా దేవుడు ఎండ ప్రియులరా, నీ హృదయం దేవుని వైపు తిరిగి స్తుతుల మీద ఆశీనుడై ఉన్న దేవునికి మన ద్వారా స్తుతులు వెళ్ళాలి. అందుకే దావీదు రాజైనప్పటికీ, అమ్మ అందరూ వినండి, దావీదు రాజైనప్పటికీ కూడా దినమునకు ఎన్ని మార్లు స్తుతించేవాడంట? తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి ప్రియుల. దినమునకు ఎన్నిసార్లు అండి? 7 సార్లు అండి, 7 సార్లు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, దావీదేమో 7 మార్లు దినానికి స్తుతించేవాడట. ఆయన డ్యూటీ ఏంటండి? ఆయన డ్యూటీ ఏంటి? కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయి ఉండి కూడా ప్రియులరా, రాజు పని ఏంటండి? యుద్ధాలను చూసుకోవాలి, సైనికులను చూసుకోవాలి, మంత్రులను చూసుకోవాలి, ఎన్ని సిటీలు చూసుకోవాలి, సమస్యలు చూసుకోవాలి, కుటుంబానికి ఏం తక్కువ, కొడుకులు, కుమారులు, కుమార్తెలు, భార్యలు అందరిని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని దినమునకు ఆయన ఎన్ని మార్లు స్తుతించేవాడట? 7 మార్లు స్తుతించేవాడట. అందుకే దావీదును బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అపోస్తుల కార్యం 13 చూడవలసిన పనులే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. చేతులను పైకి స్తోత్రం చెప్పండి. మరి దావీదు కన్నా ఎక్కువ పని ఉందా అమ్మ నీకు? దావీదు కన్నా ఎక్కువ డ్యూటీ ఉందా బ్రదర్? దావీదు రాజయుండే దినమునకు ఎన్ని మార్లు స్తుతించాడట? 7 మార్లు ప్రియులరా. మరి ఏమైంది నీ స్తుతి? ఏమైంది నీ హృదయ స్పందన? దేవుని స్తుతించలేక తక్కువైపోయి అలాగుండు. నిన్నెవరిని గద్దించరమ్మా, నిన్నెవరు గద్దించరు, నిన్నెవరు అడగరు, అడగకూడదు కూడా. నిన్ను అడిగితే కోపం, అడిగితే ఇబ్బంది ప్రియులరా, అలాగుండిపో. కానీ రాత్రి కానీ రాకడొస్తే ఎక్కడ నిలబడతావు? విమర్శ సమయం నిలబడతావు. అప్పుడు ఆమె అడగాల్సిన అడిగితే యేసు ప్రభు కూడా ఏమన్నా, అక్కడ నీ సాధింపు కుదరదు. అసలు నువ్వెవరివి, నీ నాన్నెవరు, నీ తాత ఎవరు? చెయ్యి అక్కడ పనిచేయదు, చెయ్యి అక్కడ పనిచేయదండి, ఇక్కడే. దాన్ని అందుకే ప్రభువా నేను దినమున 7 మార్లు, దావీదే అంత కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయెల్ దేశానికి రాజయుండి కూడా ఎన్ని మార్లండి? 7 సార్లు స్తుతించాడంటే వాడి గ్రేట్ పర్సనాలిటీ. వాటి టెస్ట్ మనీ. ఈ రాత్రి ఇక్కడ దొరుకుతావు కదా నువ్వు. ఆవిడ అంటది, ప్రభువా వీళ్ళు దొరుకుతారయ్యా నాకు, వీళ్ళు దొరుకుతారు ప్రభువా. అసలు నిద్ర లేకుండా స్థుతులు లేవు, పడుకునేటప్పుడు స్థుతులు లేవు, నిద్ర లేకుండా స్థుతులు లేవు, అసలు భోజనం చేసేటప్పుడు స్థుతులు లేవు, ఉద్యోగం ఇస్తే స్థుతులు లేవు, బయలుదేరేటప్పుడు ప్రయాణానికి ముందు స్థుతులు లేవు, బయలుదేరి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన స్థుతులు లేవు. నేను గంధవర్గాన్ని సొలొమోను దగ్గరికి తీసుకుని వెళ్ళి అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో తక్కువ కాకుండా చేసే దేవుడు మన దేవుడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనం ఎప్పుడు భౌతికంగానే ఆలోచన చేస్తామండి. నీకేం తక్కువ కాదు అన్న మాట, అమ్మయ్య నా పిండి తక్కువ కాదు అనుకుంటావు, పంచదార తక్కువ కాదు అనుకో, తప్పే లేదు, అన్ని ఇస్తాడు, పంచదార ఇస్తాడు, అన్ని పిండిస్తాడు. కానీ అన్నిటికీ మించి స్తుతులు తక్కువ కాకుండా చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. రాజుల మొదటి గ్రంథమే 10వ అధ్యాయములో 2వ వచనంలోనే, 1 గొప్ప పరివారం వినేసం అయిపోయింది, మన కుటుంబమే. 2 గంధవర్గం అనగా కృతజ్ఞతాస్తుతులు. 3వదిగా విస్తారమైన బంగారాన్ని తీసుకొని వెళ్ళిందట. అబ్బా, విస్తారమైన బంగారాన్ని తీసుకొని వెళ్ళిందండి. అక్కడ విస్తారమైన బంగారం అని ఉంది. అదే అధ్యాయం కింద మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే 240 మణుగుల బంగారాన్ని తీసుకొని వెళ్ళిందంటండి. అబ్బాబ్బాబ్బా, 240 మణుగులు. మనకి 2 గ్రాములకు దిక్కులేదండి, మనకి 2 గ్రాములకు దిక్కులేదు. సంవత్సరం అంతా ఇంటిల్లి పాది పనిచేసి క్రిస్మస్కో ఈస్టర్కో పిల్లోడికి ఉంగరం చేపిద్దాం అనుకుంటే 2 గ్రాముల ఉంగరాలు చేయించుకోలేకపోతున్నాం. ఈవిడిగా 240 మణుగుల బంగారాన్ని తీసుకొని వెళ్ళిందట. ఆఫ్టర్ ఆల్ సొలొమోను దగ్గరికి ప్రియులరా. మరి నువ్వు ఎలాగొస్తున్నావు? నువ్వు ఎలాగొచ్చావు యేసు ప్రభు దగ్గరికి? నువ్వు ఎలాగొస్తున్నావు దేవుని సన్నిధికి? మా దగ్గరే ఉంది ప్రభువా, వస్తే ఆయన ఇస్తాడని అంటే మేము వస్తున్నాం, కానీ ఆయనకి మేము ఇచ్చేవాళ్ళం మాత్రమా? నువ్వు ఇచ్చినా ఆయనకి ఇష్టం లేదు ప్రియులరా. నీ దగ్గర ఉన్నదంతా ఆయన ఇచ్చిందే, ఆయనకు నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు. కానీ విస్తారమైన బంగారం అంటే ఆధ్యాత్మికమైన సాదృశ్యం చెప్తున్నా వినండి ప్రియులరా. విస్తారమైన బంగారము అనగా బంగారం కంటే బంగారమైన నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ప్రియులరా. ఆ హృదయం బంగారం లాగా ఉండాలి, ప్రశస్తంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయాన్ని పరిశుద్ధ
పరిశుద్ధంగా దేవునికి ఇవ్వాలి ప్రియులరా. ఉందా ఈ రాత్రి పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చావా? పరిశుద్ధమైన హృదయంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధి కుటుంబంతో రాగలుగుతున్నావా? ముందు రా, నేర్చుకో. 2 స్తుతించు. 3వదిగా విస్తారమైన బంగారము ప్రియులరా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధ జీవితాన్ని, బంగారం కంటే బంగారమైన హృదయము పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనం అర్పించాలి ప్రియులరా. తొలి వరుసలో కూర్చున్న బిడ్డ మొదలుకొని ఆఖరి వరుసలో కూర్చున్న బిడ్డ వరకు శబ్దయంత్రాల ద్వారా ఆలకిస్తున్న ప్రియ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ప్రియులరా, నీ హృదయం పరిశుద్ధంగా ఉందంటావా? దేవుని వాక్యం చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోస్కరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఈ రాత్రి నన్ను మన్నించండి, హెజ్కేలు గ్రంథంలో చూడవలసిన పని లేదు ప్రియులారా. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, నా జనులైనట్టుగా వచ్చి కూర్చున్నారు కానీ, వింటున్నారు కానీ మీ మనసులు నాకు దూరంగానే ఉన్నాయి అన్నాడు ప్రియులారా. నన్ను మినించండి, ఇంకా హృదయాలు సరి లేకుండా నువ్వెంత స్తుతులు చెల్లిస్తే ఏమి, హృదయాలు సరి లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి ఎంతసేపు కూర్చున్నా ఏమి? ఈ రాత్రి నీ హృదయానికి శాంతి కావాలంటే, నీ హృదయంలో సమాధానం కావాలంటే, అన్నిటికి మించి అదిగో విమర్శ సమయాన నువ్వు తప్పించబడాలి అనంటే ఈ రాత్రి నీ హృదయం పరిశుద్ధంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే విస్తారమైన బంగారానికి సాదృశ్యం అండి. దేవునికి నీ బంగారం అక్కర్లా, ఆయన ఇచ్చిందే అండి. నీకున్నదంతా కానీ ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు అన్నాడు, కానీ నీ డబ్బునో లేకపోతే నీ కలిగిన వాటిని ఆయన అడగలేదు ప్రియులరా. ఈ రాత్రి ఇంకా ఏ హృదయం అయితే యేసయ్యకి దూరంగా ఉందో, యేసయ్యకి దూరంగా ఉంది అని అంటే హృదయంలో సంథింగ్ ఏందో రాంగ్ ఉంది ప్రియులరా. ఆ హృదయంలో ఘోరంత పాపమో, కడవంత పాపమో, రహస్యమైన పాపమో, బహిరంగమైన పాపమో, చెప్పుకోలేని పాపమో, చెప్పుకునే విచ్చలవిడి పాపమో, విడిచిపెట్టలేని పాపమో, ఇరుక్కుపోయిన పాపమో, తెలిసి చేస్తున్న పాపమో, తెలియక చేస్తున్న పాపమో, ఏదైనా ఈ రాత్రి ఆ పాపము నుండి నువ్వు విడుదల పొంది పరిశుద్ధంగా హృదయాన్ని దేవుడికి అర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హృదయం మోసకరమైందండి, ఘోరమైన వ్యాధి కలది. నేను ఎక్కడో విన్నాను ఒక సంగతి పిల్లలు, దాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఒక అయ్యగారు ఇలాగే వాక్యం చెప్పడానికి వచ్చారట. బాగా 1 గంట సేపు పాపం గురించి, పాపాన్ని యేసయ్య క్షమిస్తాడు అని క్షమాపణ గురించి దైవజనుడు 1 గంట సేపు వాక్యం చెప్పి ఇక కిందకి దిగి వెళ్ళిపోతూ ఉంటే, ఇక ఆ మూల మీద ఒక స్త్రీ, వృద్ధురాలైన స్త్రీ, ఇంచుమించు 60-63 సంవత్సరాలు ఉంటాయట. ఆవిడ గారు అక్కడికి వచ్చి ఈయన గారిని ఆపేసి, అయ్యా ఇంతసేపు పాపాన్ని గురించి యేసయ్య క్షమిస్తాడు, ఎంతటి పాపాన్నైనా చెప్పావు, మరి రాక్షసులను కూడా దేవుడు క్షమిస్తాడా అని అడిగిందట. అదేంటమ్మా, రాక్షసులు ఇప్పుడు ఉన్నారా? అసలు రాక్షస కాలం పోయి ఎప్పుడో అయిందిగా అనగానే, అట్లా కాదయ్యా, ముందు చెప్పు నువ్వు జవాబు. యేసయ్య రాక్షసులను కూడా క్షమిస్తాడు అనగానే సేవకుడు సీరియస్గా అన్నాడట, నా దేవుడు రాక్షసులనే కాదు, దొంగలనే కాదు, వ్యభిచారులనే కాదు, నరహంతకులనే కాదు, ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు క్షమిస్తాడమ్మ అనగానే 63 సంవత్సరాల వృద్ధురాలి కళ్ళలోంచి నీళ్లు కార్చేస్తా ఉండు ప్రియులరా. సేవకుడు చూసి అన్నాడట, ఏమ్మా ఏంటి కన్నీరు కారుస్తున్నావు, ఏం జరిగింది, ఏంటి చెప్పు అని అంటే, ఆ రాక్షసిని నేనేనయ్యా అంటుందట. ఆ రాక్షసిని నేనేనయ్యా అనగానే పాస్టర్ గారు మళ్ళీ అంటున్నాడట, రాక్షసం అంటున్నావు, 2 చేతులే ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, 4, 8 లేవే అనగానే నేను రాక్షసు లాంటి బ్రతికేనయ్యా. ఏమైంది చెప్పు అనగానే ఆవిడంటది, నా ఈ వయసుకి 63 సంవత్సరాల వయసు అయ్యా, నేను నాకు తెలిసిన దగ్గర నుంచి నా వృత్తి ఏంటో తెలుసా? కాన్పులు చేస్తూ ఉంటా, స్త్రీలకి, గర్భవతులకి కాన్పులు చేస్తూ ఉంటాను. ఎంత భయంకరమైందానో తెలుసా? పైకి ఎంత చక్కగా కనబడతానో, నా వయసును బట్టి అందరు గౌరవిస్తారు, కానీ నా హృదయం అంతా రాక్షసత్వమే, నా హృదయం అంతా రాక్షసత్వమే. నా చెయ్యి మంచిదనుకొని అందరు నన్ను పిలుస్తారు, కానీ నా మనసు ఎంత రాక్షసత్వమో. ఏమైంది చెప్పానంటే బోర్ నేడుస్తూ అంటది, అయ్యా నేను ఏ ఇంటికైతే కాన్పు చేస్తానికి వెళ్తానో ఆ ఇంటికి పడన శత్రువులు నన్ను చాటుగా పిలిచి
చాటుగా పిలిచి, ఇదిగో మా అమ్మాయి కంటే వెనక పెళ్ళైపోయింది, ఆ అమ్మాయికి మా అమ్మాయి కంటే వెనక పెళ్ళైపోయింది, గర్భం వచ్చేసింది, ఈ దినాన్ని నువ్వు కాన్పు చేయడానికి వెళ్ళిపోతున్నావు, మా అమ్మాయి ఇంక అట్లాగే ఉంది కనుక మా అమ్మాయి కంటే ముందు ఆ అమ్మాయి బిడ్డలను కంటానికి వెళ్ళలేదు, మా అమ్మాయి కంటే ఆ అమ్మాయి ముందు అమ్మ అనిపించుకోవడానికి వెళ్ళలేదు కనుక తీసుకో, చేతి నిండా డబ్బులు పెడుతున్నావు, ఇది చాలకపోతే ఇంకా డబ్బులు కావాలంటే ఇస్తా, కానీ ఆ బిడ్డ పుట్టింగాల్ని పురిట్లోనే చచ్చిపోవాలి, ఏం చేస్తావో అని డబ్బు పెడితే, అయ్యా డబ్బుకు స్థానం ఇచ్చి హృదయాంతరంగాలను చెరగొట్టుకొని ఘోరమైన వ్యాధితో నన్ను చూస్తే దండం పెడతారు, నా యొక్క వయసును బట్టి నా ముఖ తీరును బట్టి ఎంత అమాయకంగా కనబడతానో డబ్బుకు విలువిచ్చేసి ఇక కాన్పు చేయడానికి వెళితే లోపల ఎవరన్నా ఉంటానంటే అందరిని పంపించేసి నమ్మకంగా నమ్మబలికేదాన్ని నేనుండంగా తల్లి కంటే ఎక్కువ కదా నేను, ఇంకొకళ్ళు అవసరమా వెళ్ళండి అని అందరిని పంపించేసి ఆ గర్భిణి ఆ కాన్పు అయ్యే టైంలో కాన్పు అవుతున్న అమ్మాయికి కూడా తెలియకుండా ఆ మనిషి ఆ యొక్క బిడ్డ బయటికి రావటం ఆలస్యంతోనే తల్లికి కూడా తెలియకుండా గొంతు నులిమి పుట్టిన బిడ్డను చంపేసేదాన్ని అయ్యా, బిడ్డ గొంతు నులిమి చంపేసేదాన్ని, విలవిల్లాడతా నాలికి బయటకు వచ్చి కళ్ళు తేలేసి నిమిషంలో నా చేతుల్లో పిల్లలు గిలగిల 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 కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు, పొడతంతో నేను చచ్చిపోయి పుట్టారని అబద్ధం ఆడేదాన్ని. ఇలాగ ఇప్పటి వరకు 70 మంది పిల్లలను చంపానయ్యా, 70 మంది పిల్లల్ని. పాస్టర్ గారు అనుకున్నాడట, నువ్వు నిజంగా రాక్షసివే అని బైబిల్ తీసుకుంటే డాద్దాం అనుకున్నాడంట. కానీ పాస్టర్ గారు అనుకున్నాడట, ఇంతవరకు నేను చెప్పింది క్షమాపణ గురించి కదా, యేసయ్య క్షమిస్తాడని చెప్పాను కదా, ఇప్పుడు నేను క్షమించి ప్రార్థన చేయకపోతే ఇక విలువే ఉంది అని ఎన్నోరు తెరిచి ఈయన కూడా కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాడమ్మా. నువ్వు ఒప్పుకున్నావు చూసావా, నీ హృదయాన్ని దేవుని ఎదుట పరిచేసావు చూసావా, దాచిపెట్టుకున్న పాపాన్ని ఒప్పుకున్నావు, హృదయాన్ని శుద్ధి చేసావు కనుక ఇప్పుడే నా యేసయ్య నిన్ను క్షమించాడు అన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. రక్షణ పొందేసింది, హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చేసింది. ఇప్పుడు ఆవిడ ఊరిలో పిల్లరా చర్చిలోకి వెళ్ళి మొదటి పాట ఆమె పాడిద్ది, చివరి పాట కూడా ఆమె పాడిద్దట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిల్లరా ఒకవేళ దీనికంటే భిన్నమైన పాపం నీ హృదయాన్ని ఏలుబడి చేస్తుంటే ఎంతకాలం పాపాన్ని రుచి చూస్తావు, ఇంకా ఎంతకాలం పాపాన్ని జుర్రుకుంటావు, ఇంకా నీ పాపం నిన్ను పట్టుకునే రోజు ఉంది, జాగ్రత్త. చెప్పడానికి వినిపించడానికి సమయం కాదు కానీ ప్రియులరా, పాపము ప్రారంభంలో బాగుంటుంది అనుకుంటున్నామేమో, పాపమునకొచ్చు జీతము మరణము, మరణము. నేను మీకు చెప్పాల్సిన పని లేదండి. నేను ఆ మధ్య మీటింగ్కి వెళ్తా మధ్యలో కొంచెం లాంగ్ అయితే అక్కడక్కడ కొంచెం కాళ్ళు సర్దుకుంటాయని దిగి కొంచెం టీ తాగడానికి అక్కడక్కడ ఆగుతూ ఉంటాం ప్రియులరా. అక్కడ అనుకుంటారు ఏంటో తెలుసా, ఇది వరకు వాళ్ళకి ఎప్పుడో చూపించేవాడు దేవుడు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే చూపిస్తున్నాడు అంటున్నాడు ఒక ఆయన. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే చూపిస్తున్నాడు దేవుడు అండి. నిజమే మరి, అంటానే ఉన్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వాడిని తిడతాం మొదలు పెడతాం, ఆపలేదండి. నేను ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా, నీ వయస్సును బట్టి ప్రియులరా ఎప్పుడైనా ఏదో ఒకసారి మారాల్సిందే. ఈ రాత్రి ఆ మార్పు నువ్వు ఎందుకు రాకూడదమ్మా, నా చేతులు జోడించి చెప్తాను. రాకడ సమీపంగా ఉన్న దినాలు, నేను మీకు చెప్పాల్సిన పని లేదు. 2020 2020 అంటానికి ఎంత బాగుందో, అంటానికి ఎంత బాగుందో. కరోనా వచ్చిందని ఊహించావా? మళ్ళీ టీవీలంతా పేపర్లంతా ఘోష చేస్తున్నాయి, మళ్ళీ 4th వేవ్ 4వ వేవ్ ప్రారంభించబడిందని అంటున్నారు ప్రియులరా. ఎంతమంది రోగాలకి చచ్చిపోయి లాంగ్ బ్రతుకుతాడు, కోటీశ్వరులండి వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతారండి, కండ బలం కలిగిన వాళ్ళు దిక్కులేవు చావు చచ్చారు ప్రియులరా. చివరికి జేసీబీలతోనే ఎవరు కట్టుకున్న వాళ్ళు లేకుండా, కడుపును పుట్టిన వాళ్ళు రాకుండా దూరంగా వాళ్ళని అలాగ పెట్టేసి జేసీబీలతో గొయ్యి తీసి జేసీబీలు ఇసిరేశారు, పెంటగాని కుమ్మరించినట్టుగా శవాలను కుమ్మరించారు ప్రియులరా. ఇంకా పాపం కావాలా నీకు? ఇంకా ఆశలు కావాలా? ఇంకా తుచ్చమైన ఆశల కోసం, ఇంకా క్షణికమైన కోరికల కోసం, ఇంకా క్షణికమైన అతిక్రమాలను బట్టి ఇంకా ఈ రాత్రి ఇంకా టైం ఉందని అనుకుంటున్నామేమో. ప్రియులారా బైబిల్ చెప్తుంది, ఒక గర్భిణీ స్త్రీకి ప్రసూతి వేదనలు వచ్చినట్టుగా అకస్మాత్తుగా దేవుని ఉగ్రత ఉంటుంది, జాగ్రత్త. దేవుని ఉగ్రత ఉంటుంది, జాగ్రత్త. ఆ ప్రసవ వేదన ఆ బిడ్డకి ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియులారా, కానీ వెంటనే ఆ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు అనుకుంటావు నొప్పులు వచ్చి అమ్మాయిని తీసుకెళ్దాం హాస్పిటల్కి తీసుకెళ్ళావు, రాత్రి అంతా ఉంచో పొద్దున్నుంచి రాత్రి నుంచి అలాగే నిలబడ్డావు. అమ్మ ఈ అమ్మాయి కంటలు లేదు, నొప్పులు వస్తానే ఉన్నాయి, కాసేపు అక్కడికి వెళ్ళి నడువు ఇలా కూర్చొని వస్తానని వెళ్ళావు, కూర్చోబోతున్నావు, ఈ లోపు వార్త వచ్చింది ఏంటో తెలుసా, కనేసింది మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చావు లోపలికి. అలాగే ప్రసూతి వేదన బిడ్డకి ఎలాగో ఉంటుందో దేవుని ఉగ్రత అలాగుంటుంది ప్రియులరా. ఒకవేళ ఈ రాత్రి నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈ రాత్రి రాకడొస్తే
ఈ రాత్రే దేవుడు మరణానికి అప్పు చెప్తే విమర్శ సమయమున దేవుని కుటుంబం, దేవునితో నీ కుటుంబం లేకుండానే లెక్క సరి లేకుండా వెళ్ళిపోతావా? స్థుతులు లేకుండా వెళ్ళిపోతావా? హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, హృదయాన్ని మార్చుకోకుండానే ఎత్తబడాలని ఆలోచన చేస్తున్నావా? సాధ్యం కాని పని ప్రియులరా. ఈ రాత్రి యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఈ తరము వారులరా జాగ్రత్తరా. అదిగో షెబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి విమర్శ సమయంలో నిలబడతా ఉంది. ఎందుకో తెలుసా? సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళింది. ఎలాగా? నెంబర్ 4, 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా ఆమె ఏం తీసుకుని వెళ్ళిందండి? రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలోనే విస్తారమైన బంగారం తర్వాత 4వదిగా రత్నాలను తీసుకుని వెళ్ళిందట. చేతుల పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రియుల. 4వదిగా రత్నములను తీసుకుని వెళ్ళిందట. రత్నాలు ఏం తగ్గువండి ఆవిడ గారికి. చూడండి ఎన్ని తీసుకెళ్ళిందో. ఆఫ్టర్ ఆల్ సొలొమోను దగ్గరికి, ఆఫ్టర్ ఆల్ షెబా దేశపు రాణి ఎన్నెన్ని తీసుకెళ్ళిందో చూడండి. మంది మార్బలం తక్కువ, 2 గంధవర్గానికి తక్కువ, 3 చాలదన్నట్టుగా విస్తారమైన బంగారాన్ని తీసుకెళ్ళి సరిపోవచ్చుగా. ఇంకా విలువ ఉండాలి, నా విలువ తగ్గకూడదు, ఆయన విలువ తగ్గకూడదు. 4వదిగా రత్నాలను కూడా తీసుకుని వెళ్ళిందంట సొలొమోను దగ్గరికి. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన యేసు దగ్గరికి నువ్వేం తీసుకొని వస్తున్నావు? ఏం తీసుకొని వచ్చావు? రత్నాలు అనగా సాదృశ్యం చెప్తున్నా వినండి ప్రియులరా. రత్నములు దేనికి సాదృశ్యం అంటే మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుటయే రత్నములకు సాదృశ్యం. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుటయే రత్నములకు సాదృశ్యం. రక్షణ పొందావు, మారు మనసు పొందావు, కానీ తగిన ఫలాలు ఉన్నాయా అమ్మా నీ దగ్గర? బాప్టిజం పొందావు, రక్షణ పొందావు, తగిన ప్రవర్తన ఉందా? తగిన ఫలాలు ఉన్నాయా? రత్నములు కృపా వరాలకి సాదృశ్యం, రత్నములు ఆత్మ ఫలపు రుచులకు సాదృశ్యం. ఉందా ఆత్మ ఫలపు రుచి, ప్రేమ, సంతోషం? ఇవన్నీ నీలో ఎతికితే కనపడతాయి అంటావా? ఏమీ లేకుండా రక్షణ పొందానండి, రత్నాల లాంటి జీవితం నీలో లేదు అంటే తగిన మారు మనసుకు తగిన ఫలము లేకుండా ఎలాగ దేవునితో ఉంటావు? ఎలాగ దేవుని సన్నిధిలో ఉంటావు? ఎలాగ దేవునితో యుగ యుగాలు గడుపుతావు? అందుకే నీ గురించి నా గురించి తెలిసిన ఆయన అయ్యగారిని, ఇమ్మానుయేల్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని శాంతి మార్గం సభలు ఏర్పాటు చేసాడు. ఎందుకో తెలుసా? ఈ రోజైనా మనం సరి చేయబడాలని, ఈ రోజైనా మనం రత్నాల్లాగా మార్చబడాలి, తగిన ఫలాలు ఫలించాలి, హృదయాలు మారకపోతే మార్చబడాలి, స్తుతులు చెల్లించి అనుభవం లేకపోతే స్తుతులు చెల్లించి అనుభవంలోనికి రావాలి. దేవుని సన్నిధికి ఒక్కళ్ళు 2 వస్తుంటే కుటుంబంతో కలిసి రావడానికి, మనం మార్పు చెందటానికే ఈ రాత్రి మన కొరకు దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రియులరా. రేపు నీది కాదండి, రేపు నీది కాదు ప్రియులరా. ఈరోజే మంది ఈ రోజు గురించి ఆలోచించాయి. ఈ రోజునే నేను ఎందుకు రత్నంలాగా మార్చబడకూడదు ప్రియులరా. తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 సంపాదించాడు, కానీ ఒకడు మాత్రం ఎక్కడ దాచిపెట్టాడండి? భూమిలో దాచిపెట్టాడు. నీ పరిస్థితి కూడా అలాగే అయిపోయిందా? నీ పరిస్థితి కూడా అలాగే అయిపోయిందా? ఆలోచించేద్దాం. ఒకవేళ అదే పరిస్థితి అయితే దేవుడి రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, గద్దించట్లేదు, నిన్ను శిక్షకు అప్పచెప్పాలని ఆశపడలేదు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాకాలం అండి, ఇది కృపాకాలం. అది ఒక నిమిషానికి ముగించబడిద్దో తెలియదు, ఒక గంటకు ముగించబడిద్దో తెలియదు, ఇంకో 10 సంవత్సరాలు ఉంటుందో తెలియదు, ఇంకో 20 సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఇప్పటికే రావాల్సింది ప్రియులరా. ఈ మౌత్కి కొన్నప్పుడు ఎన్ని సంవత్సరాలని గ్యారంటీ ఇస్తారు ప్రియులరా. కానీ గ్యారంటీ అయిన తర్వాత కూడా కొంచెం పనిచేస్తుంది, కానీ ఎప్పుడు ఆగిపోయిద్దో దీని మీద నమ్మకాలు పెట్టుకోకూడదు ప్రియులరా. మానవ జాతికి కూడా దేవుడిచ్చిన ఆయుష్ ఎప్పుడో ముగించబడింది ప్రియులరా. ఈ 2022 సంవత్సరాలు మనము ఈ 2022 సంవత్సరంలో 22 సంవత్సరాలు మనిషి ఎక్కువ బతుకుతున్నాడు. అవన్నీ చూపించడానికి లెక్కలు కాదు ప్రియులరా. పాత నిబంధనను చూసుకుంటా వెళ్తే, పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా 4000 సంవత్సరాలు అయిపోయాయి. తర్వాత యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి 2000 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 2022 అనగా 22 సంవత్సరాలు మనిషి దేవుని భిక్ష మీద బతుకుతున్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ రాత్రన నీ భర్తను తీసుకుని మందిరానికి వస్తావేమో. ఎందుకండి ఆయనకు అంత ప్రేమ అంటే? ఆయన పోలికలో చేసుకున్నాడమ్మా నిన్ను నన్ను, అది లెక్క. ఆయన పోలికలో చేసుకున్నాడు. నేనే చేసుకొని భర్తని, భార్యని, పిల్లలను తీసుకురాలేదని నేను హడావుడిగా వచ్చేసి నా చేతులతో చేసుకున్న మనిషిని నేనే నరకానికి అప్పచెప్తే నా ప్రాణం ఊరుకుంటుందా? అంతది
నా చేతులతో నా పోలికతో చేసుకున్న ఈ మనిషి ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతుంది. అలాగని కోపముతో నేను నా రాకడతో వచ్చేసి తీర్చేసి నరకానికి పంపించేస్తే నా పోలికలో ఉన్న ఈవిడ మలమల మాడిపోవటం నాకు ఇష్టమా? ఆయన ఇష్టపడటం లేదు ప్రియులారా. నా పోలికతో చేసుకున్న ఈవిడ ఇంకా హృదయాన్ని మార్చుకోలేకపోతుంది. రహస్యమైన పాపము, బహిరంగమైన పాపము ఎవరికి తెలియదులంటూ ఉర్రూతలూగుతూ ఆ యొక్క పాపములో శరీరాశలు, నేత్రాశలతో, కపటముతో కూడిన హృదయం, స్వార్థముతో ఇంకెన్ని లిస్టు తీస్తే వస్తా ఉంటాడు. ఇంకా మారట్లేదే. కోపంతో వచ్చేస్తే నా రూపాన్ని నేనే కాల్ చేసుకుంటానా? నా బిడ్డను నేనే చంపేసుకుంటానా? లేదు ప్రియులరా. నీ బిడ్డ ఎంత పనికి రాకపోయినా తల్లిగా నీకు ఎంత ఇష్టం? సామెతుంది, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా నీవే నీ బిడ్డను అంత ప్రేమిస్తే పరమ 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 తండ్రి ప్రియులరా, ఆ ధవళ వర్ణుడు, ఆ రత్న వర్ణుడు ప్రియులరా, నిన్ను నన్ను చేసుకున్న ఆయన పోలిక చొప్పున అంత సులభంగా ఇడిచిపెడతాడా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్షణ పొందేవు కానీ ఏవో కారణాలు, ఏవో సమస్యలు, కరోనాను బట్టి, అప్పుల భారాన్ని బట్టి, పిల్లల సమస్యలను బట్టి, అల్లుడి సమస్యలను బట్టి, కుమార్తె సమస్యలను బట్టి, భర్త సమస్యలను బట్టి, అసలు నువ్వే నీకు సమస్య అయిపోయిన దాన్ని బట్టి రత్నాల్లాగా బాగా ఫలించలేక ఆగిపోయావా? భక్తిలో వెనక్కి తిరిగిపోయావా? జారిపోయి మరలా లోకంలో కలిసిపోయావా? ఈ రాత్రి దయచేసి దేవుని వైపు తిరుగు ప్రియులరా. ఇక్కడైతే అయ్యగారు ఏమనలేకపోవచ్చేమో, ఇక్కడైతే తండ్రి కాబట్టి నిన్నేమనలేడు, ఇక్కడైతే తల్లి కాబట్టి కడుపులో పెట్టుకుంటుంది, ఇక్కడైతే గ్రామ అధికారి కాబట్టి కాసేపు బతిలాడి వదిలేస్తాడేమో, అక్కడ మాత్రం ఎవ్వరు ఉండరండి నీ తరపున మాట్లాడటానికి. చెప్పే కదా, యేసయ్య గోడికి నీ తరపున ఏం చేయలేని పరిస్థితి ప్రియులరా. వచ్చి నిలబడతదట, ప్రభా నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యయ్యా. ఇదిగో వీళ్ళ దగ్గర మంది మార్గం లేదు, అంటే కుటుంబం లేదు, వీళ్ళ దగ్గర గంధవర్గం లేదు, స్తుతులు లేవు, వీళ్ళ దగ్గర విస్తారమైన బంగారం లేదు, హృదయాలు బాగాలేదు, మారలేదు, ఇంకా వీళ్ళ దగ్గర రత్నాలు అస్సలు లేవు ప్రభువా. రక్షణ పొందారు కానీ తగిన ఫలాలు లేవు. ఆవిడ మన మీద నేరస్థాపన చేస్తే వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? నీ జవాబేంటి? ఏడైతే నన్ను అడిగితే నేనేమంటాను తెలుసా? ముందు నీ భక్తిని చూసుకోవయా, ముందు నీ భార్య సంగతి నువ్వు చూసుకో, ముందు నీ భర్త సంగతి నువ్వు చూసుకో, ముందు నీ పిల్లల సంగతి నువ్వు చూసుకో అని నేను అంటానేమో, నన్ను మీరు అంటారేమో. కానీ అందుకే ఇక్కడ ఎవరిని అనకూడని పరిస్థితులు ప్రియులరు. కానీ అక్కడ తప్పదమ్మా. ఆవిడ గారు అంటది, వీళ్ళు నాకు దొరుకుతారు ప్రభువా. కనుక రాత్రి సరి చేసుకోవడానికి ఇష్టపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నానండి. 5వది ఆఖరిది మీ ముందుంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. ఇప్పటివరకు ఎన్ని విషయాలు చెప్పానండి? 4. ఒకసారి నాకు రిపీట్ చేస్తారా? నెంబర్ 1, ఆవిడ గారు సొలొమోను గారి దగ్గరికి ఏం తీసుకుని వెళ్ళింది? బిగ్గరగా మాట్లాడాలి, ఇంకొంచెం సౌండ్ పెంచండి. ఎవరో ఒక ఆయన అన్నాడు, నికరం లేనోడు ఎకరం కోసాడంట. ఎంతండి? నికరం లేనోడు ఎకరం కోసాడంట. నికరం లేనోడు ఎకరం కోస్తే మన ఊరి పేరు ఏంటండి? తొండలా గట్టిగా పట్టుకునే వాళ్ళు. మనం ఇంకెంత బెగర గడవాలి? బెగర చెప్పండి, హల్లెలూయా. బెగరగా స్తోత్రం చెప్పండి. మొదటి సంగతి, సొలొమోను దగ్గరికి ఏం తీసుకుని వెళ్ళిందండి ఆవిడ గారు? గొప్ప పరివారం. ఆ పరివారం ఎవరని చెప్పాను? మన కుటుంబమే. రెండవదిగా ఆవిడ గారు ఆయన దగ్గరికి ఏం తీసుకుని వెళ్ళింది? గంధవర్గం. మనం దానికి సాదృశ్యం ఏం చెప్పానండి? కృతజ్ఞతాస్తుతులండి. మూడవదిగా ఆవిడ గారు ఏం తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి? విస్తారమైన బంగారం. ఆ బంగారం అంటే ఏం సాదృశ్యం ఏం చెప్పాను? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, బంగారం కంటే బంగారంగా ఉండాలి మన హృదయం. 4వదిగా ఆవిడ గారు ఏం తీసుకుని వెళ్ళిందండి? రత్నాలను తీసుకుని వెళ్ళింది. రత్నాలంటే సాదృశ్యం ఏం చెప్పాను? మారు మనసుకు తగిన ఫలాలు, కృప, వరాలు, తలాంతులు, ఆత్మఫలపు రుచులు ఉన్నాయా ఈ రాత్రి నీ దగ్గర? 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. చదువుదాం మరలా దేవుని వాక్యం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం మరలా చదువుతున్నా. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను, వినండి 5వదిగా, ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. అనండి, ఒంటెల మీద మాట్లాడండి. ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకి వచ్చెను. ఆగండి, నా వైపు చూస్తూ వినండి ప్రియులను. 5వదిగా, ఈమె ఒంటెల మీద ప్రయాణం. మనకు ఆధ్యాత్మికమైన సాదృశ్యం త్యాగపూరితమైన ప్రార్థనా జీవితం. త్యాగపూరితమైన ప్రార్థనా జీవితం. ఒట్టి ప్రార్థన జీవితాలు సరిపోవండి. ఒట్టి ప్రార్థనా జీవితం సరిపోదు. త్యాగపూరితమైన ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏ వేలు గ్రంథంలో చూడవలసిన పని లేదు.
యవ్వన కాలమునందు పెనిమిటిని పోగొట్టుకున్న స్త్రీ ఎంతగా విలపించుద్దో అలాగ ఉండాలట మన ప్రార్థన. అలాంటి ప్రార్థన ఉంటేనే దుష్ట శక్తులను ఎదిరించగలం, కరోనాలను ఎదిరించగలం, అప్పుల భారాలను ఎదిరించగలం, సాతాను తంత్రాలు మంత్రాలు ఎదిరించగలం. అనేకుల ప్రేమ చల్లారిపోయే దినాలలో దేవుని ప్రేమ పొందుకోవాలంటే మామూలు ప్రార్థన కాదండి, త్యాగపూరితమైన ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి, నిజమైన ప్రార్థనా జీవితాలు కావాలి. దేవుని కొరకు ప్రాణం పోయిద్దా అన్నట్టుగా మన ప్రార్థనలు ఉండాలి ప్రియులరా. ఈవిడ గారు అలాగే ఒంటెల మీద వీటన్నిటిని తీసుకొని వచ్చిందట. ఏంటంటే దాంట్లో పెద్ద త్యాగమే ఉంది, ఒంటెల మీద హాయిగా కూర్చొని ఉండదుగా ఆవిడ అనుకుంటున్నారేమో. వినండి ప్రియులరా, ఇప్పుడు ఆ ఉంది ఎక్కడో తెలుసా? షేబా దేశంలో. అనండి, ఆమె ఎక్కడుందండి? బిగ్గరగా చెప్పండి, ఎక్కడుందండి? షేబా దేశంలో. ఇప్పుడు సొలొమోను ఎక్కడున్నాడు? యెరూషలేములో. అనండి, సొలొమోను ఎక్కడున్నాడు? యెరూషలేములో. ఇప్పుడు ఏమో ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? షేబా నుండి యెరూషలేముకు. ప్రియులరా వినండి 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 వినండి, షేబా నుండి యెరూషలేముకి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? ఇప్పుడు నేను తెనాలి ప్రక్కన అంగలగూతురండి. ఇక్కడికి రావడానికి నేను మ్యాప్ చూసుకుంటే పెద్దరెడ్డి గారు కుమార్ నాకు లొకేషన్ పెట్టారు బాబు. ఆ లొకేషన్లో ఎగ్జాక్ట్లీ 69 కిలోమీటర్లు వచ్చిందండి. 69 కిలోమీటర్, ఒకటి తక్కువ 70 కిలోమీటర్లు మీ దగ్గరికి రావాలంటే, మళ్ళీ వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు. అలాగే ఇప్పుడు ఏమో షేబా దేశం నుండి యెరూషలేముకు వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 1250 కిలోమీటర్లు అండి. 1250 కిలోమీటర్లు. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను 2010 సంవత్సరంలోనే ఇంచుమించు 13 సంవత్సరాల క్రితమే ఐగుప్తు దేశం, జోర్డాన్ దేశం, ఇస్రాయేల్ దేశం, ఈ అరబ్ కంట్రీస్లో దుబాయ్, ఖత్తర్ ఇవన్నీ కూడా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా ఇజ్రాయెల్ దేశం మాత్రం వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో షేబా దేశపు రాణికి సంబంధించిన మందిరం ఉందండి. అక్కడ ఆవిడ గారి బొమ్మలు ఉన్నాయి, అక్కడ ఆవిడ గారి నమూనా ఉంది. ఎక్కడికి వచ్చి ఆ కానుకలన్నీ ఇచ్చిందో వాటి ప్రతిరూపాలు ఇజ్రాయెల్ దేశంలో ఎప్పటికి ఉన్నాయి ప్రియులారా. చరిత్ర రాసి ఉంది, ఒట్టి మాట కట్టుకథ కాదు. షేబా దేశం నుండి యెరూషలేముకి 1250 కిలోమీటర్లు అండి. ఈ 1250 కిలోమీటర్లు దేని మీద ప్రయాణం తెలుసా? ఒంటెల మీద అంటండి. ఒంటెల మీద. ఎంత త్యాగం అండి. నేను ఆఫ్టర్ 70 కిలోమీటర్లు రావడానికే దేవుడు నాకు ఇచ్చిన ఏసీ కారులో కదలకుండా వచ్చానండి. ఆ ఏసీ కారులో రావడానికి మళ్ళీ ఒక చోట ఆపి మళ్ళీ రావాల్సి వచ్చింది. 1250 కిలోమీటర్లు ఒంటె ఇలా 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 నడుస్తూ ఉంటే ఆమె సుకుమారంగా బ్రతికిన స్త్రీ అయి ఉండి కూడా 1250 కిలోమీటర్లు వెళ్ళటం, 1250 కిలోమీటర్లు రావటం ప్రియులరా. ఒకసారి ఆలోచించేయి ఎంత త్యాగమో. ఇక్కడ ఒక ప్రశ్న, 1250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎన్ని దినాలు బట్టి ఉంటుందో? ఎన్ని దినాలు బట్టి ఉంటుందో? నాకైతే 1:50 నిమిషాలు పట్టింది కారులో ఇక్కడికి రావడానికి. 1:50 నిమిషాలండి. మరి ఈవిడి గారికి 1250 కిలోమీటర్లు యెరూషలేముకు రావాలంటే ఎన్ని రోజులు టైం పట్టుదంటే వినండి ప్రియులరా. ఆ టైం తెలియాలి అని అంటే ఒంటె రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచిద్దో మనకు తెలియాలి ప్రియులరా. ఒక ఒంటె పొద్దున్నుంచి సాయంత్రం దాకా నాకు తెలిసినంత వరకు ఇసుకలో కానీ ఎడారిలో కానీ 25 కిలోమీటర్లకు మించి నడవలేదు. 25 కిలోమీటర్లు మాత్రమే నడుస్తుంది ప్రియులరా. ఇప్పుడు రోజుకి 25 కిలోమీటర్ల చొప్పున నడిచే ఒంటికి 1250 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు పట్టిద్దండి? ఎన్ని రోజులు పట్టిద్దండి? 50 రోజులు పట్టిద్దండి. వెళ్ళటానికే 50 రోజులండి, మళ్ళీ రావటానికి 50 రోజులు. ఇప్పుడు ప్రయాణానికే ఆవిడ గారు 100 రోజులు ప్రత్యేకపరిచింది. చేతుల్లోండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మనమేం మందిరం పక్కన ఉంచుకొని రావండి, సేవకుని చేతిలో పెట్టుకుని రాం, సభల పక్కన పెట్టుకుని రాలేం. ఆవిడ వెళ్ళటానికే 50 రోజుల ప్రయాణం. ఆ ఒంటె ఇలా 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 ఇలా. అందులో ఇంకో సంగతి చెప్పనండి, ఇప్పుడు సేఫ్టీ లేదు, అప్పుడు ఇంకా సేఫ్టీ లేదండి. అందులో రాణిగారు వస్తుంది, రత్నాలు తీసుకొని, ఆ యొక్క గంధవర్గాన్ని తీసుకొని, బంగారాన్ని తీసుకొని వస్తుంది. ఎంతమంది మార్పులు ఉన్నా దారి దోపిడి దొంగల భయం చాలా ఉంది ప్రియులారా. కానీ వాటిని కూడా లెక్క చేయలా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
లాభం. శ్రమలు వస్తాయని బాప్టిజం పొందట్లేదండి, కష్టాలు వస్తాయని అవి తట్టుకోలేమండి. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు భరించలేనంత ఎక్కువ శ్రమలు దేవుడు పెట్టడు. ఆమేనానండి? నీకు అనిపిస్తే అబ్బో నా లాంటి శ్రమలు ఎవడు పడలేదు అని చెబుతావు. లేదండి, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు భరించగలిగిన శ్రమే పెడతాడు, కానీ నువ్వు భరించలేనంత శ్రమ దేవుడు పెట్టడు ప్రియులరా. మరి ఈ వీళ్ళలాగైతే 1250 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఒంటి మీద సుకుమారంగా బ్రతికిన స్త్రీ అండి, సుకుమారంగా బ్రతికిన స్త్రీ. కానీ సొలొమోను కోసం త్యాగం చేసేసింది ప్రియులరా. అందుకే యేసు ప్రభువారు అంటాడు, ఈ తరము వారలారా జాగ్రత్త. ఆవిడ ప్రయాణానికే అన్ని దినాలు ఆమె కేటాయించేసింది, త్యాగం చేసింది, సుఖాన్ని త్యాగం చేసింది. 100 రోజులు ప్రయాణం అంటే 3 నెలలు వేసుకోండి ప్రియులరా. 3 నెలల 10 రోజులు, వెళ్ళటానికి 50 రోజులు, రావటానికి 50 రోజులు. 100 రోజులు అంటే 3 నెలలు అయితే 90 రోజులు, 110 రోజులు, 100 రోజులు వేసుకోండి. 100 రోజులు ప్రయాణానికి సరిపోయింది ఆవిడ. ఈ 3 నెలల్లో రాణి హోదాని విడిచిపెట్టేసింది, తన సుఖాన్ని విడిచిపెట్టేసింది, తన ప్రాణం పోయినా పర్లేదు అనుకుంది. సొలొమోను చూడాలా, సొలొమోను దర్శనం చేసుకోవాలా. ఆఫ్టర్ ఆవిడికి అంత ఆశ ఉంటే, అమ్మా యేసంటే బాగా ఇష్టం అంటావు, ఆయన లేకుండా నేను ఉండలేనంటావు, ప్రార్థన చేసుకోలేకుండా బతకలేనంటావు, పాట లేకుండా పాడలేకుండా ఉండలేనంటావు. మరి నీ దగ్గర వీటిల్లో ఏది ఉన్నాయి, ఏది పోయాయి ఆలోచించి. ఆవిడ సొలొమోనుకు చేసింది. కానీ ఫైనల్ యేసు ప్రభు వారు అంటారు, ఏం మాట? మన మూలవాక్యానికి రండి, ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మనం ఇక్కడే ప్రారంభించాం, ఇక్కడే ముగించి మనం ఇంటికి వెళ్ళిపోదాం ప్రియులరు. ఇంటి దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతమును వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడెక్కడున్నాడు. దేవానికి స్తోత్రం అనండి బిగ్గరగా. దేవానికి స్తోత్రం నాయన. సొలొమోనుకే అంత చేస్తే సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఆయనకి ఇంకెంత చేయాలి ప్రియులరా. వాస్తవానికంటే మన యేసు, మన దేవుడు 7 విషయాల్లో గొప్పవాడు. నేను జస్ట్ రిఫరెన్స్లు ఇస్తా, మైండ్లో నోట్ చేసుకోండి ప్రియులరా. సొలొమోను కంటే గొప్పవాడే కాదండి. నెంబర్ 2 మత్తయి సువార్త 12:41 యోనా కంటే గొప్పవాడు. నెంబర్ మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం దేవాలయము కంటే గొప్పవాడు. నెంబర్ 4 135వ కీర్తన 5వ వచనం సమస్త దేవతల కంటే గొప్పవాడు. నెంబర్ 5 మొదటి యోహాను 4:4 లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 6వది ఇర్మియా గ్రంథం 32:19 ఆలోచన విషయములో గొప్పవాడు. 7వది ఆఖరిది యోహాను సువార్త 10:29 అందరికంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. మరొకసారి నేను రిఫరెన్స్లు ఇవ్వమంటే ఇవ్వగలనండి. నెంబర్ 1 సొలొమోను కంటే గొప్పవాడు. మూలవాక్యం మత్తయి సువార్త 12:42. 2 ఆయన యోనా కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12:41. 3 దేవాలయము కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. 4వదిగా సమస్త దేవతల కంటే గొప్పవాడు. 135వ కీర్తన 5వ వచనం. 6 లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 6వ విషయం ఆలోచన విషయంలో గొప్పవాడు. ఇర్మియా గ్రంథం 32:19. 7వది అందరికంటే గొప్పవాడు యోహాను సువార్త 10:29. ఇంకోసారి చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టండి. నేను ఒక్క మాట చెప్తానండి, నేను పేర్లు చెప్పుకుంటే వెళ్తాను, మీరు గొప్పవాడు గొప్పవాడు అని గొప్పగా చెప్తారా? చెప్తా అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మొదలు పెడదాం. 1 2 3 సొలొమోను కంటే ఇంకొంచెం గొప్పగా చెప్పండి అమ్మా, ఇంకొంచెం గొప్పగా చెప్పండి. సొలొమోను కంటే, యోనా కంటే, దేవాలయము కంటే, సమస్త దేవతల కంటే, ఆలోచన విషయములో లోకములో ఉన్న వాటి కంటే, అందరికంటే గొప్పగా చప్పట్లు కొడదామండి. గొప్పగా చప్పట్లు కూడా దేవునామని మహింపడతాం. గొప్పగా చప్పట్లు కూడా ఇంత గొప్పవాడైన దేవుని దగ్గరికి కుటుంబంతో రామ్మ రేపటి నుంచి అయినా అది చేతులు జోడించి మనం చేస్తాం. ఇంత గొప్పవాడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దావీదు వలె దినమునకు 7 మార్లు. ఇంత గొప్ప దేవునికి
నీ హృదయాన్ని రాత్రి ఎందుకు ఇవ్వాలని నువ్వు ఇంకా వాయిదా ఇస్తున్నావు? ఇష్టం రావడం లేదా? పనికి మాలనాటికి ఉదయం ఇచ్చేసావు, చెత్త వాటికి హృదయాన్ని ఇచ్చేసావు. గొప్పవాడైన యేసుకి ఇవ్వాలనిపించడం లేదా? ఇంత గొప్ప దేవుని కొరకు తగిన ఫలాలు ఫలించాలని నీకు మనసు రావడం లేదా? ఎంత గొప్ప దేవుని కొరకు త్యాగపూరితమైన ప్రయాణం చేయాలి, త్యాగపూరితమైన ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, ఉపవాసం ఉండాలి, మోకాళ్ళు వంచాలి, జవాబు వచ్చిందాకా లేవకూడదన్న తపన నీలో కలగటం లేదా? ఈ రాత్రి ఇష్టంగా దేవుణ్ణి అడుగు ప్రభువా. ఒకవేళ బలంతో లేదండి, నీ ఇష్టం, నేను మొదటగానే చెప్పా, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, నీ ఇష్టం. కానీ రాత్రే దేవుడు మరణానికి అప్పచెప్తే, దేవుడి రాత్రి రాకడొస్తే, ఈ రాత్రి ఆవిడ ఎదుట నిలబడతావా? సిగ్గుపడతావా? విడవబడతావా? విడవబడితే అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియులారా, ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నామండి. అక్కడికి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ రాత్రి ప్రభువా, ఎవరయ్యా ఆవిడ? నా భర్త అంటే నేను ఊరుకోను, నా భార్య అంటే నేను ఊరుకోను, ఎవరి ముందు నిలబడుతున్నా? రోషం కలిగి అని అన్నాను. ఏం కలిగి? రోషం కలిగి సిగ్గు తెచ్చుకొని రాత్రి ఎవరో ముందు, ఆవిడ ముందే నేను నిలబట్టమేంటి? నా కుటుంబాన్ని రాత్రి నేను మార్చుకుంటా. ఆమెనానండి. స్తుతులు చెల్లించే జీవితాన్ని జీవిస్తా. ఆమెనానండి. నా హృదయాన్ని ఇప్పుడే మార్చుకుంటా, బ్రతుకుంటా. క్రీస్తే చావైతే లాభం. ఆమె ఎదుట నేను ఎందుకు నిలబడతానండి? మారు మనసుకు తగిన ఫలాలు ఈ రాత్రి నుంచే నేను 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 ఫలించడం మొదలు పెడతా. ఆవిడ ఎదుట నేను ఎందుకు నిలబడేది? ఈ రాత్రి తీర్మానం చేసుకొని పైకి లేచి నిలబడి, కొంచెం త్యాగమైన లేచి నిలబడి, చేతులుండి పైకెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. అందరం పైకి లేచి నిలబడి, అందరం పైకి లేచి, ఎవరు చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు వెళ్ళదు. లేచి నిలబడండి. నేను ఇంకో సంగతి చెప్తాను మీకు. లేచి నిలబడండి. ఇంకో సంగతి కూడా చెప్తాను మీకు. నిలబడిన మీరు చేతులు ఎత్తండి. నిలబడిన మీరు చేతులు ఎత్తండి. కన్నులు మూయండి దయచేసి, కన్నులు మూయండి దయచేసి. నేను ఒక విషయం చెప్తాను. దేవుని కొరకు నువ్వు తీర్మానం చేయి. దేవుని కొరకు తీర్మానం చేయి. దేవునికి నువ్వేమి ఇవ్వాలో ఈ రాత్రి తెలుసుకున్నావు. కానీ ఆవిడలాగా నేను మంది మార్బలాన్ని, లేకపోతే గంధవర్గాన్ని, లేకపోతే బంగారాన్ని, లేకపోతే రత్నాల్ని, లేకపోతే త్యాగం ఏంటో నా వల్ల కావటం లేదయ్యా, ఇంకేదన్నా వెసులుబాటు ఉందా 2 ముక్కల్లో అని అడిగితే విషయం చెప్తా వినండి. ఈ రాత్రి ఆవిడికి దొరకకుండా ఉండాలంటే, విమర్శ సమయాన్ని తప్పించుకోవాలంటే 2 విషయాలు. 5 విన్నావు, నీ వల్ల కాదంటావా? వెసులుబాటు చెప్తున్నా 2 విషయాలు. అదేంటంటే, 1, ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా మారు మనసు పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే, ఇంకా బాప్టిజం పొందకుండా ఎవరైనా ఉంటే, ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రభువా, నేను రక్షణ పొందుతానయ్యా, నేను మారు మనసు పొందుతానయ్యా, నేను బాప్టిజం పొందుతానయ్యా. ఇదే నువ్వు గొప్పవాడైన యేసుకు చేసేది. ఇంతకన్నా మరేం లేదండి. నువ్వేం బంగారం తీసుకోవాల్సిన పని లేదు, నువ్వేం రత్నాలు తీసుకురావాల్సిన పని లేదు. రెండవదిగా తీర్మానం చేయి. ఏంటో తెలుసా? ప్రభువా, నా బిడ్డల కోసం, నా భర్త కోసం నేను అడుగుతానే ఉన్నానయ్యా, నా మాట వినటం లేదు ప్రభువా, నన్ను లెక్క చేయటం లేదు ప్రభువా, అయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కానీ వీటన్నిటిని బట్టి నా సాక్ష్యాన్ని ఎక్కడా పోగొట్టుకును, నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను. ఇది చెప్పు నోటితో. సాక్ష్యాన్ని కాపాడుకో. ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటే చాలు, నీ కుటుంబం నీతో మందిరానికి వచ్చినట్టే. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. స్తుతులు ఆటోమేటిక్గా నువ్వే చెల్లించేస్తావు. నీ సాక్ష్యమే నీ చేత స్తుతులు చెల్లించేసింది. 3వదిగా, నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది నీ సాక్ష్యం బాగుంటే. హృదయం బాగున్న వాళ్ళకి సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం ఉన్న వాళ్ళకి హృదయం బాగుంటుంది. 4వదిగా, నీకే తపన కలుగుతుంది, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ఫలాలు ఫలించాలి, ఇంకా యొక్క ఆత్మ ఫలాన్ని నేను రుచి చూడాలి. సాక్ష్యాన్ని కాపాడుకో. త్యాగం ఈ లోకం నాది కాదు. క్రీస్తు కొరకు గంటల తరబడి మోకాళ్ళు వంచాలి. నా తొండపి గ్రామం అంతా మారాలి, నా అధికారులు మారాలి, నా చుట్టాలు మారాలి, నా అన్నదమ్ములు మారాలి. నాకు నేను చల్లారిపోకుండా వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలని
ఒక త్యాగపూరితమైన ప్రార్థనా జీవితం ఉన్న వాళ్ళకి సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఉన్నవాడికి ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ఉన్నవాడికి సాక్ష్యం ఉంటుంది. రెండే రెండు. రక్షణ లేకపోతే రాత్రి తీర్మానం చేయడానికి ముందలకు రా. రెండు రక్షణ పొందిన నీవు సాక్ష్యాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని కాపాడుకో. ప్రభువా, ఆవిడ ముందు నేను నిలబడ్డ ప్రభువా, ఈ రాత్రినైనా నాకు తెలిపినందుకు నీకు స్తోత్రం అంటూ, దేవానికి స్తోత్రం అంటూ ఒక్కసారి దేవునితో మాట్లాడు. ప్రభువా, ఆవిడ పరివారంతో వచ్చింది నాయన, నేను కూడా నా కుటుంబంతో రావాలి. ఈ రాత్రి నేను వెళ్ళి నా భర్తతో మాట్లాడతాను, ఈ రాత్రి నేను వెళ్ళి నా భార్యతో మాట్లాడతాను, ఈ రాత్రి నేను వెళ్ళి నా బిడ్డలతో మాట్లాడతాను, ఈ రాత్రి నేను వెళ్ళి నా తల్లిదండ్రులతో మాట్లాడతాను. ఈ రాత్రి నువ్వు నేను వెళ్ళే ముందే కార్యం చేయాలి ప్రభువా. నువ్వు రేపొద్దుట సభకు వాళ్ళందరూ రావాలి. ఆమేనండి. రేపొద్దున సభకి నాతో పాటు నా కుటుంబం రావాలి. ఈ రాత్రి రాకడా ఆపయ్యా, కొంచెం ఆలస్యం చేయి ప్రభువా. రేపటి వరకు నన్ను బతికించు ప్రభువా, రేపటి వరకు నన్ను పిలవద్దు ప్రభువా, రేపటి వరకు నువ్వు రావద్దు ప్రభువా. నా కుటుంబం లేకపోతే నేను ఎలాగ ప్రభువా, నా కుటుంబం లేకపోతే నేను ఎలాగ ప్రభువా. ఈ రాత్రి నా కుటుంబంతో నేను మాట్లాడతానయ్యా. నేను వెళ్ళే లోపు వాళ్ళకి మాంసపు గుండెలు దయచేయమని చేతులెత్తి ఒక్క మాట అడుగు, చేతులెత్తి ఒక్క మాట అడుగు, చేతులెత్తి ఒక్క మాట అడుగు. స్తుతించే అనుభవాన్ని నాకు దయచేయండి. నువ్వు చేసే కార్యాన్ని బట్టి నేను దినానికి 7 మార్లు స్తుతించాలయ్యా. రేపు నేను స్తుతించాలి, రాత్రి స్తుతించాలి నాయన. ఒకవేళ నా హృదయం బాగాలేదేమో నాయన, నా భర్త నువ్వే సరి లేకపోతే నేను ఆడ మందిరానికి వస్తానంటున్నాడేమోనయ్యా, నీ నోరే బాగాలేదు నేను ఆడొచ్చేదంటున్నాడేమోనయ్యా. నువ్వే ముందు నా హృదయాన్ని నేను ఊడ్చుకుంటున్నాను ఈ రాత్రి అయ్యా, నా హృదయాన్ని నేను ఊడ్చుకుంటున్నానయ్యా. పరిశుద్ధపరచు నా హృదయాన్ని, పరిశుద్ధపరచు ప్రభువా నా హృదయాన్ని. నైనా తగిన ఫలాలు నేను ఫలిస్తాను ప్రభువా. ఫలాలుంటే ఈ పాటికి నా భర్త నా మాటినేవుడేమో, ఫలాలు ఫలిస్తే నా భార్య నా మాటినేదేమో, ఫలాలు ఫలిస్తే నా బిడ్డలు చెప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళేమో. లోపం నాలోనే ఉందేమోనయ్యా. త్యాగపూరితమైన ప్రయాణం లేదు ప్రభువా, ప్రార్థనా జీవితం మాలో లేదు ప్రభువా. 1250 కిలోమీటర్ల ఒంటి మీద వచ్చిందట ప్రభువా ఆవిడ. నేను పక్కన మందిరాన్ని ఉంచుకొని మొదటి పాటకు రాలేకపోతున్నానయ్యా. తీర్మానం చేయి, తీర్మానం చేయి. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అవును, రక్షణ లేకుండా వచ్చాను, మారు మనసు లేకుండా వచ్చాను, బాప్టిస్సు లేకుండా వచ్చాను. ఏ మంచి లేదు నాలో, ఏ పరిశుద్ధత లేదు నాలో. అయినా ఈ రాత్రి నన్ను ప్రేమించి రాబోయే ఉగ్రత గురించి చెప్పి ఎలా తప్పించుకోవాలో మాట్లాడిన దేవా, నా కొరకు నువ్వు ప్రాణాన్ని పెట్టావు నాయన తప్పించడానికి. నా మీదకు ఉగ్రత రానియకుండా విమర్శ సమయాన్ని తప్పించడానికి నా కొరకు నువ్వు సిలువలో రక్తాన్ని కార్చావు. నువ్వు నాకు కావాలి ప్రభువా. ఎవరైనా తీర్మానం చేసుకుంటే దయచేసి ముందులకు రండి, దయచేసి ముందులకు రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. గ్లోరీ.
అన్యాయపు తీర్పు పొందావా నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధించబడి నీ నోరు తెరువాలేదే. నన్ను తప్పించడానికి, అదిగో విమర్శ సమయాన్ని తప్పించడం నా కొరకు సిలువలో అన్యాయం పొందావు నాయన, నువ్వు నాకు కావాలి. అన్యాయపు తీర్పు పొందావా నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధించబడి నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా ప్రేమించితివే. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎవరైనా స్త్రీల నుంచైనా పురుషుల నుంచైనా సిగ్గుపడదు దయచేసి. నేను ఉగ్రత నుంచి తప్పించడానికి, అదిగో విమర్శ సమయాన్ని తప్పించడానికి, ఆవిడ ఎదుటి నుంచి తప్పించడానికి గొప్పవాడైన యేసు చేసిన గొప్ప పనేంటో తెలుసా? నీ అతిక్రమాలను బట్టి, తెలిసి కూడా ఇంకా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులను బట్టి, హృదయం మారని పరిస్థితిని బట్టి నీ కొరకు రక్తాన్ని కార్చాడు ఆయన. 33.5 యవ్వన వయసులో, 33.5 యవ్వన వయసులో చివరి బొట్టు వరకు కార్చడమా నీ కొరకు. చివరి బొట్టు వరకు కార్చాడు బ్రదర్. చూడు, నల్లని వానిగా మార్చబడ్డాడు ఆయన. వీపు మీద నాకటి చేళ్ల వలె దున్నబడింది. 39 కొరడా దెబ్బలు కొడుతుంటే తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ చేతిలో ఈ చేతిలో పొడుగాటి మేకులతో సుందరమైన చేతులు చూడనల్లనివిగా మార్చబడ్డాయి. కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళుతున్నా తుడుచుకునే అవకాశం లేకుండా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? నీ పాపము నిమిత్తం, నీ మారని హృదయాన్ని బట్టి ఆ రక్తములో నిన్ను తప్పించి నీకు రక్షణ ఇచ్చి, విమర్శ సమయములో నుంచి నిన్ను కాపాడి ఆయనతో పాటు నిన్ను కూర్చోబెట్టుకోవడానికి. ఈ రాత్రి నాకు రక్షణ కావాలి, ఈ రాత్రి నాకు మారు మనసు కావాలి, ఈ రాత్రి నాకు బాప్టిసం కావాలి, నాకు యేసుతో జీవితం కావాలి. ఈ రాత్రి రాకడొస్తే నేను ఎత్తబడడానికి నా హృదయాన్ని దేవునికి ఇస్తాను, నా జీవితాన్ని దేవునికి ఇస్తానని ఎవరైనా తీర్మానం చేసుకుంటే, ఎవరెవరిని చూడాల్సిన పని లేదండి. అట్టి బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి ముందులకు రండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి
మేము సేవకులు చాలా మంది ఉన్నాం ఇక్కడ, సేవకులు చాలా మంది ఉన్నాం ఇక్కడ. ఎవరు భయపడద్దు, ఎవరు సిగ్గుపడద్దు. నేను రక్షణ పొందుతాను, మారు మనసు పొందుతాను, బాప్టిజం పొందుతాను అనగలిగిన వారు ఎవరైనా ఉంటే తీర్మానం చేసుకున్నాను, దయచేసి ముందుకు రండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నా వంతుగా నేను ప్రకటన చేసి వెళుతున్నానండి. లోపం నువ్వు మారకపోతే అది నీ లోపమే అవుతుంది. సిగ్గుపడద్దు, భయపడద్దు. అటు వారు ఎవరైనా ఉంటే వాయిదా వేయద్దు దయచేసి. ప్రార్థన చేయబోతున్నాం. భయపడద్దు రండి. థ్యాంక్ యూ అమ్మా. భయపడద్దు, ఎవరెవరిని చూడొద్దు. డోంట్ సిట్ టు ఎనీబడి. ఎవరిని చూడొద్దు. దేవుడు నిన్ను దీవించును గాక తల్లి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా నాలో ఏ మంచి లేదు, ఈ రాత్రి రాకడొస్తే ఆవిడ ఎదురు నిలబడతానా? యేసయ్య నన్ను తప్పించడానికి నాతోనే మాట్లాడి రాత్రి నా జీవితాన్ని ఆయనకి ఇస్తాను, నా హృదయాన్ని ఆయనకి ఇస్తాను. ఇంకెవరైనా నేను రక్షణ పొందుతాను, నేను మారు మనసు పొందుతాను, నేను బాప్టిజం పొందుతాను, యేసుకు నా హృదయాన్ని ఇస్తున్నాను, నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. ఇంకెవరైనా పురుషుల్లో నుంచి, యవనస్తులు, స్త్రీల నుంచి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అమ్మా, రేపు నీది కాదు. ఈరోజు తీర్మానం చేసుకో. ఈ రాత్రి పశ్చాత్తాపడు, నిలబడు. నీవు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకో. ఆయన రక్తంతో కడగమని అడుగు, క్షమించమని అడుగు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే. ప్రభు, కుక్క వాంతికి తిరిగినట్టుగా ఇక నేను వెనక తిరగనయ్యా. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదన్నావు. ఇక నేను నీ వైపేనాయన. ఈ రాత్రే రాకడొస్తే ఆమె ఎవరు ప్రభు? సలోమోన్ ఎవరు? శబాదేశపురాణి ఎవరు? శబాదేశపురాణి నువ్వెంత, నీ సలోమోన్ ఎంత? గొప్పవాడైన యేసు నాకున్నాడు. కొట్ట చప్పలాల బిగ్గరగా దేవునామాన్ని మహింపరద. గ్లోరీ మైటీ లార్డ్, యు ఆర్ మై మైటీ లార్డ్. శబాదేశపురాణి నువ్వెంత, నీ సలోమోన్ ఎంత? నా గొప్పవాడైనా యేసున్నాడా? నువ్వేం చేయలేవు. సాతాను నువ్వేం చేయలేవు. ఇంకెవరైనా తీర్మానం చేసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ అమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. బాప్టిజానికి సిద్ధపడాలనుకున్నవా, రక్షణ పొందుతాను, మారు మనసు పొందుతాను, నాకు యేసు కావాలి, నా హృదయాన్ని దేవునికి ఇస్తాను అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా రండి. దయచేసి ప్రార్థన చేయబోతున్నాం. నీ మీద నేరస్థాపన చేయక ముందుగానే దేవుని ప్రకటనకు లోబడి, ఎందుకో దేవుడు తన సేవకులను బలపరిచి మరొక్కసారి ఇదిగో నీ కుటుంబముతోనూ, ఇదిగో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని ఓ త్యాగపూరితమైనటువంటి బ్రతుకును బ్రతికి ప్రభు ఇచ్చే గొప్ప రక్షణలను స్థిరపడాలని సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉండగా, ఈ రాత్రి మరొకసారి ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా లోక వ్యసనాల్లోంచి విడుదల పొందకుండా, శపించబడిన అనుభవాల నుంచి బయటికి రాకుండా నాశనమైపోతున్న లోకపు ఆశలతో ఏడవబడుతున్నామేమో. ఈ రాత్రి ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చుండగా తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో దయాస్ ముందుకు రాగలిగితే వచ్చిన బిడ్డలను ప్రభు బలపరిచి దీవించునుగాక. ప్రభు గొప్ప రక్షణ కలుగు చేయనుగాక. దైవజనులు ఇమానేలు గారి యొక్క భారమంతా ఆత్మల రక్షణ పొందాలి. దైవజనులు ఇమానేలు గారి యొక్క భారమంతా, సంఘ భారమంతా కూడా శాంతి మార్గంలోనికి ప్రజలు నడిపించబడాలని ఆశతో ఏర్పాటు చేయబడిన ఈ కూడికల ద్వారా అందించబడిన వర్తమానాలను బట్టి ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడున్నాడని ప్రభుకి మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దైవజనుడు మీ దాసులు తండ్రి నాయన జయకుమారయ్య గారిని మీరు బలపరిచి మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సంగతులను బట్టి మీకు స్తోత్రము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము ఆసక్తి విషయంలో వెనుకబడిపోక, స్తుతించే విషయంలో వెనుకబడిపోక, హృదయ పరిశుద్ధతలో వెనుకబడిపోక ప్రభువా, మేము ఆత్మ ఫలములు కలిగి ఫలించే వ్యక్తులుగా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక త్యాగపూరితమైనటువంటి క్రైస్తవ జీవితం చేయగలిగినట్లుగా ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా, మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి వారిలో మీ కొరకైనటువంటి ఒక త్యాగమును దయచేయమని ప్రార్థిస్తున్నా. రక్షణ పొందిన వారు రక్షణ పొందటానికి త్యాగము నాయన. ఇంకను చీకటిలో ఉన్నవారు చీకటి బ్రతుకులను విడిచిపెట్టి నీ గొప్ప వెలుగులోకి రాగలిగిన త్యాగాన్ని మీరు దయచేయండి.
ఆచారాలతో, లోకముతో, సాంప్రదాయంతో, పాపపు బంధకాలలో బంధించబడిన ప్రతి వారికి ప్రభువా మీరే గొప్ప విడుదల మీరు దయచి మీ వందనాలు స్తుతులు చెల్లిస్తూ రక్షణ పొందుటకు తీర్మానం చేసుకొని నిలిచిన బిడ్డల కొరకు కృతజ్ఞతలయ్యా. ఇక లోకం వైపు, మనుజ ఆశల వైపు వారు ఏడవబడకుండా ఈ దినము నుంచి తండ్రి ఒక శ్రేష్టమైన తీర్మానముతో నీ కొరకు బ్రతకగలిగినట్లుగా ప్రియ పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ప్రభువా మీకు వందనాలయ్యా. ఒక ఆత్మైన రక్షణ పొందాలని దైవజనులు ఎంతో వేదనతో సువార్త అందించారు. వారి సువార్త ఫలముగా తండ్రి నాయన కొందరు బిడ్డలు రక్షణ పొందడానికి తీర్మానం చేసుకుని వచ్చిన ఈ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని వారి జీవితంలో గత దినములో కలిగినటువంటి దుఃఖ దినములన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. వారి జీవితంలో కలిగిన దుఃఖముకైనా బాధ నివారణ అయిపోవునుగాక, విడుదల కలుగునుగాక, ప్రతి సమస్య తొలగిపోవునుగాక, విడుదల కలుగునుగాక, నీ సమాధానం వారిపై కుమ్మరించబడునుగాక. కుడి వచ్చిన ప్రజలందరినీ దీవించండి. ఒక్కొక్కరు ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఏ విషయాల్లో వెనుకబడిపోయారు, కుటుంబాలు కట్టుకోలేని వ్యక్తులుగా ఉన్నారో, స్తుతి చెల్లించలేని వ్యక్తులుగా ఉన్నారో, ఆయా మారు మనసు తగిన ఫలములు ఫలించని వ్యక్తులుగా, త్యాగపూరితలేని వ్యక్తులుగా ఉంటే మరొకసారి తమను తాము ప్రతిష్ఠించుకోవడానికి తీర్మానములో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. దర్శించి బలపరిచి దీవించమని నైనా మీద ఆశలు జయకుమార్ గారిని ఇంకను ప్రతి చోట నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇమానుయేల్ గారు భారంతో ఏర్పాటు చేసిన సభలు ఇంకను దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన సౌండ్ సిస్టమ్ని బట్టి, నైనా లైటింగ్ను బట్టి, మ్యూజిషియన్ వారిని బట్టి, తండ్రి కూడా వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ అడిగి పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన
చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మన ఆహ్వానాన్ని మన్నించి ఇష్టపడి దైవ సేవకులు పాస్టర్ జయకుమార్ గారు మన గ్రామాన్ని మన సంఘాన్ని ప్రేమించి రావటం చాలా సంతోషం. అయ్యగారిని రెండవ రోజు పిలుద్దామని చెప్పి అప్పుడు చెప్పాను 25 డేట్ అని. తర్వాత అన్నయ్య ఫోన్ చేసి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పారు. అన్న మీరు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. మరి రావటానికి మా ప్రెసిడెంట్ గారు చాలా ప్రయాసపడి నడిపించారు. అయ్యగారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత తండ్రి సమానులు బోరుపోతు అబ్రహాం గారు ఆశీర్వాదం ఇస్తారు. తల్లు వంచినట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగో తండ్రి, రెండో రోజు ఈ రోజు కూడా జయకరంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి. ఈ 2 రోజులు జయకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగో రేపు జరగబోతున్న మీటింగ్స్లో కూడా మీరు తోడుగుండండి. మీరే సహాయాన్ని దయచేసి నైనా ఇదిగో తన్ని దాసుడిని బలముగా నిలబెట్టి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకొని మేమందరం కూడా ఆత్మ సంబంధంగా ఎదగటానికి కృప అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరమతండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడు చేరిన మనందరికీ, లోకలను ప్రేమించి పిల్లందుకని నీ కృపలో మా ప్రభా, నా తండ్రి కుమారుడు చేస్తున్న ప్రతి త్యాగాన్ని మా ప్రభా నీకు మహిమానంగా వాడబడి కూర్చిపెట్టమని మా తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో దీంచబడునుగాక. ఆమేన్.